అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 8వ తారీఖు 2026 పురస్కరించుకొని ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గోపాలగిరి గ్రామమైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మహిళ అంటే మహిళా సంఘ గ్రూప్ అయిన సిఏ గారు కోరు విధానం ఏందనగా గ్రామ ప్రజలందరికీ పాలక వర్గమైన గౌరవశ్రీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యదర్శి మేడం గారికి, గ్రామంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి, ప్రతి మహిళకు, ప్రతి పురుషునికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ ఈ రోజున ప్రపంచ వాసులారా, ప్రజలారా, మహిళా దినోత్సవ సందర్భంగా పురస్కరించి మన గ్రామ పంచాయతీలో జరిగే ఈ మహిళా దినోత్సవ యొక్క గొప్పతనాన్ని, మహిళ యొక్క పాత్ర ఏమిటి, ఈ రోజున ప్రపంచంలో ఏ విధంగా మనం విదజల్లాలనే యొక్క ఆశాభావంతో తెలియజేసేది మీరు అందరికీ చేతులు ఇచ్చి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మన గ్రామ పంచాయతీ ఆఫీసులో జరుగు 10 గంటల నుంచి 12 గంటలు జరుగు ఈ సభలో అందరూ విజయవంతం కావాలని ఆశించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ సభను విజయవంతం చేయాలని మేము ప్రార్థించుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు గోపాలగిరి గ్రామ మహిళా గ్రూపు సి అయిన ఎన్నమల్ల దేవి సురేష్. మహిళా దినోత్సవ సందర్భంగా ఆ మీటింగ్ మా గోపాలగిరి గ్రామ పంచాయతీలో పెట్టాలి. తెల్లాపాలెం గ్రామ నర్సరీలో కానుగ చెట్లు తీసుకుపోయి సూచనలు పెట్టండి. ఆ చెట్లు గుర్తుండగా మహిళా దినోత్సవ సందర్భంగా 2 చెట్లు పెట్టాలి. ఇలాంటి ప్రముఖమైన దినోత్సవాల సందర్భంగా చెట్లు పెట్టడానికి ముందు ప్రాముఖ్యత కట్టండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా అమ్మను ఈ యొక్క మదర్ తెరీసా, మన ప్రపంచ విశ్వమాత అయిన మదర్ తెరీసాకు పూలు చల్లి దీన్ని ప్రారంభం చేయాలని కోరుతున్నాను. అమ్మ పూలు చల్లమ్మ. ఇక్కడ చల్లు. క్లాస్ అమ్మమ్మ నువ్వు చాలు. ఇరుండు ఇక్కడ చాలు. క్లాస్ చిన్నమ్మ నువ్వు చాలు. ఏం కదా పెట్టు పట్టుకుని. వెరీ గుడ్. నువ్వు సుశ్రుత ఫౌండర్ కచ్చా. తర్వాత నువ్వు వెరీ గుడ్. ఎంతోమంది మహిళలు ఈ ప్రపంచ లోకానికి, ఈ ప్రపంచంలో గెలుపు పొంది మనకు దిక్సూచి చూపించిన వాళ్ళు ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, రాణి కాకుండా ఝాన్సీ బాయ్, ఎంతోమంది ఈ యొక్క మన ప్రపంచంలో మహిళలు ఎంతోమంది మనకు దిక్సూచి చూపించారు. ఇప్పుడు చూపించిన విధానంలో మదర్ తెరీసా కూడా యుగోస్లేవియా దేశంలో పుట్టి కలకత్తా నగరంలో స్థిరపడి మన ప్రపంచానికి విఖ్యాతి గాంచిన వాళ్ళకు, ఇలాంటి మహిళా స్ఫూర్తిగా ఉన్న వాళ్ళకి దగ్గర 1 నిమిషం మౌనం పాటించి స్టార్ట్ చేస్తామండి. కళ్ళు మూసుకొని 1 నిమిషమే. కళ్ళు మూసుకోండి. జరిగిపోయిన ప్రముఖ స్త్రీలకు జోహార్ జోహార్ జరిగిపోయిన ప్రముఖ స్త్రీలకు వర్దిల్లాలి వర్దిల్లాలి వర్దిల్లాలి. ప్రపంచ మహిళా దినోత్సవము వర్దిల్లాలి వర్దిల్లాలి. ప్రపంచ మహిళా దినోత్సవము వర్దిల్లాలి వర్దిల్లాలి. ప్రపంచ మహిళా దినోత్సవము. చేదు ఆకు చెట్టు, దీన్ని అమ్మింగ్డానియా చెట్టు అంటారు. దీన్ని చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెప్తా దీని గురించి. ఇది చాలా చెట్టు అందరి ఇళ్ళలో పెట్టుకోవాలి. ఇది ప్రపంచ వాసానికి అందరూ, ప్రతి ఒక్కరు. అందరికీ నమస్కారం. నా వ్యూవర్స్కు, నా ప్రపంచ వాసులకు ప్రతి ఒక్కరికి నా సుశ్రుత ఫౌండేషన్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అంతేకాకుండా ప్రపంచవాసులారా, ఈమె మా అమ్మ, అంటే నన్ను కన్న తల్లి, ఈమె నా భార్య, ఈమె నా బిడ్డ. మా కొడుకు బయటికి వెళ్ళిండు. ఈ మహిళా దినోత్సవం రోజు శ్రీమూర్తులకు సేవ చేయాలని ఆ ప్రిన్సిపల్ ప్రేయర్లో ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళింది. అయితే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అసలు మహిళా దినోత్సవానికి మనకు పండుగ ఎందుకు జరుపుకోవాలని ఒక భావన చేసుకుంటే, 1908వ సంవత్సరంలో అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో దాదాపుగా 15,000 మందితోని మహిళల యొక్క హక్కులు, మహిళల యొక్క విలువలు ఈ ప్రపంచానికి తెలియపరచాలని ఆ రోజున ఆ శ్రీమూర్తులు కొట్లాడింది. అంటే ఈ ప్రపంచ లోకానికి స్త్రీ అనే ఒక పాత్ర లేకుంటే మానవాళి శూన్యం. అది 100% వాస్తవం కాదు, ఇది 100% వాస్తవం. అందుకే జీవిత ఇప్పుడు మా అమ్మ లేకపోతే పుడుతున్నాండి, పుట్టకపోతున్నాం. నేను మా భార్య లేకపోతే నా బిడ్డ పుట్టకపో. అంటే పురుషుడు ఎంత పాత్రికేయుడో ఆ పురుషునితో సమానత్వంగా స్త్రీ అంత పాత్రికేయుడని ఆ రోజున 1908లో ప్రపంచ మహిళలకు, ప్రపంచానికి తెలియపరిచిన ఆ మహిళా లోకానికి, ఆ యొక్క అమెరికా దేశానికి, ఆ న్యూయార్క్ పట్టణానికి, అంతేకాకుండా యావత్ ప్రపంచ లోకానికి మరి ఒక్కసారి మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మకు దండం పెట్టు. అమ్మ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావా? మేము భార్య, మేము ఒక ప్రత్యేకత పాప. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఏదో మహిళా సంఘం వాళ్ళు ఏదో పిక్చర్ నా కాంచెన అవకాశం పోయింది. ఈమె నా సెల్ పట్టుకున్నాక కాంచెనే నా 1585 మంది సబ్స్క్రైబర్ కాగా నాకు మ్యాండేజన్ అయిందండి. కొందరికైతే 500 అవుతుంది, కొందరు 1000 కొద్ది అయినా కానీ యూట్యూబ్ మ్యాండేజన్ అవుతుంది. నేను మ్యాండేజన్ అవుతుంది. అంతే నా బిడ్డ దాదాపుగా ఇప్పుడు 21 ఇయర్స్ అయినా కానీ ఈమె స్ఫూర్తితోనే ఈ యొక్క నేను సుస్మిత ఫౌండేషన్ స్థాపించిన. అందుకు మా కుటుంబానికి, ఈ ప్రపంచంలో మరి ఒక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దీని అమితమైన ఇది ఏంటంటే సేదు ఆకు చెట్టు, దీని విరోనియా అమింగ్ అనే చెట్టు అంటుంది. దీన్ని ప్రతి ఒక్కరికి మహిళలు ప్రపంచంలో ఆరోగ్యవంతంగా ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికైనా కానీ చెట్టు దీన్ని చిన్న ముక్క తీసిపెట్టినా ఆ చెట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు తన ఇంటి చుట్టూ ఏది పెట్టండి, పచ్చదనం ఇచ్చుకోండి. దీన్ని ఆ వాసన ఆశ్రయించిన మహిళలకు ఎలాంటి ఒక వ్యాధులున్నా అది తగ్గే అవకాశం ఉంటుంది. వాస్తవా కాదా? గట్టి వాస్తవా కాదా? మేము ఆ చెట్టు పెట్టిన కానీ మాకు వ్యాధులు చాలా తగ్గినాయండి. నేను అందుకే క్యాన్సర్ కానీ ఇంకే వేరే ఏదో దీర్ఘకాల షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా చేయవచ్చు. అందుకే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసి అందరూ ఉపయోగించుకుని ఆకాంక్షించుకుంటూ ఈరోజు మా గ్రామంలో జరిగిన ఒక ఇంకా మన సన్మానం చేసేది లేకపోతే మీటింగ్ పోదామని అందరికి తెలిసిన విషయం. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటిది మీ మాటల్లోనే వినాలి. తడి చెత్త కింద ఏమేమి వస్తాయి? తడి చెత్త కింద కూరగాయలు, కడిగిన కూరగాయలు వేయడం. ఓకే. పొడి చెత్త కిందనేమో ఖాళీ కవర్స్, పేపర్స్ పొడి చెత్త కింద వస్తాయి. ఇంకా మన ఇవి ఉంటాయి కదా ఆకులు రాలేని, ఇక మన మీరు కూడా ఇచ్చేటప్పుడు సపరేట్గా తడి చెత్త ఏ బిన్లో వేయాలి, పొడి చెత్త ఎందులో వేయాలి? వెరీ గుడ్. ఊరును కాపాడినోలే. ఓకే, ఇది బాగా గట్టిగా చెప్పండి. నీ నీళ్ళ రంగులో ఏ చెత్త వేయాలి? నీలి రంగు డబ్బాలనేమో పొడి చెత్త, వెరీ గుడ్. ఆకుపచ్చ రంగు డబ్బాలనేమో తడి చెత్త. మదర్ టెరెసా మండల సమైక్యలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనకి ప్రతి సంవత్సరం వచ్చేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంటే ప్రతిరోజు కూడా రోజుకు ఒక స్పెషల్ డే ఉన్నది. ఈ అన్ని రోజుల కన్నా ఈ ఒక్కరోజు మాత్రం మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇది వచ్చింది. మనం మహిళలం అంటే మన స్టార్టింగ్ చిన్న పాప కాడి నుంచి కూడా 3 సంవత్సరాలు వచ్చినాయంటే ఏదో పని చేసుకుంటూ ఉంటాం అనమాట. వంటగది కాంచి మొదలు పెడితే మనం ఎక్కడ దాకా ఉంటే రోదసి వరకు కూడా ఉన్నాం మన పాత్ర. వంట చేస్తాము, చదువుకుంటున్నాము, పిల్లలను చదివిస్తున్నాము, ట్రైన్ దోలుతున్నాము, విమానాలు దోలుతున్నాము,
అంత రోదసీలోకి వెళ్ళాము. ఎంతమంది కల్పన చావ్లా అంటే, సునీత విలియమ్స్ అంటే, వీళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ మన మహిళల్లో ఏ రంగంలో కూడా లేని మహిళ లేదు. ఇక్కడ వార్డ్ మెంబర్ల దగ్గర మొదలు పెడితే సర్పంచుల కాడి నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారు కూడా మహిళని చూసారా? మన పేపర్ వచ్చింది కదా, మహిళ. ఇప్పుడు మన జిల్లాని పాలించేది కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ, భార్య భర్తలే. మన జిల్లాని చాలా ముందంజలో తీసుకెళ్తారని మన అందరం కూడా కోరుకుందాము. ఒకటే భార్య భర్తలు వచ్చారు కాబట్టి అన్ని సబ్జెక్టులు మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్. కాబట్టి మన జిల్లా అన్ని రంగాల కన్నా, అన్ని జిల్లాల కన్నా ముందుండాలని మనం కూడా సార్ వాళ్ళకి కోరుకుంటున్నామండి. ఈ ఒక్కరోజు మాత్రం, ఈ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన పాత్ర లేనిదే మనకి 24 గంటలు పూర్తి కాదు. అవుతుందా? కదా? ఏది కాదు, దేంట్లో అన్నిట్లో మనం ఉన్నాం అన్నమాట. మీరు దేంట్లో కూడా చిన్నతనంగా లేరు, ఆకాశంలో ఉన్న సగభాగము అన్నట్టు కూడా మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు, అన్నింటిలో ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా మీరు ముందుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కట్నే సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నుంచినట ఏంటంటే ఒకటి ఆ ఫౌండేషన్ సార్ చెప్పింది. నేనైతే ఇప్పుడే అంటే మనం వింటున్నాం, ప్రతిసారి వింటున్నాం, మొక్కలే మనుషులకు ప్రాణాదాయం. మనము ఎక్కడి నుంచి గాలి పీలుస్తాము? చెట్లు గాలి వదిలేస్తే మనం వాటిని పీల్చుకుంటాం, మనం వదిలేసిన గాలిని చెట్లు పీల్చుకున్నట్ట. అంటే మనిషి మనుగడ కావాల్సింది ఏంటిది? ఆక్సిజన్, అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? మొక్క నుంచి. ప్రతి మనం ఏ కార్యక్రమం చేసినా సరే మామిడి తోడాలు కడతాం. మనం మామిడి తోడాలు ఎందుకు కడతాము? చాలా మంది మన ఫంక్షన్ చేస్తే చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఆ తోరణాలు చుట్టూ కడితే కనుక ఆ మామిడి ఆకులకి కొంచెం ఎక్కువసేపు తెంపుతాం కదా, తోరణాలు కడతాం కదా, అయినా సరే తెంపిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ టైము ఆక్సిజన్ ఆటలోంచి వస్తుంది అనేది ఆ పచ్చ ఆకులతో అనేది. ఇప్పుడు ఈసారి చెప్పినట్టు మీరు ఏ పని చేసినా మనం పసుపు కుంకుమ అంటాము, లేదు ఏ పని చేసినా మీరు మొక్కతోటి స్టార్ట్ చేయండి. మీరు ఏ స్పెషల్గా ఏం చేసినా సరే, మన పిల్లల పుట్టినరోజులకు కానీ, మన మ్యారేజ్ డేలు కానీ, ఏదన్నా కానీ ఏంటంటే అందరినీ పిలిచి భోజనాలు పెడతాం, కేకులని అవ్వని ఇవన్నీ చేస్తారు. వీటన్నిటికన్నా కూడా ఒక చెట్టు పెంచండి. ఆ సార్ సలహా ప్రకారం ఒక చెట్టు పెంచండి. ఇవాళ ఇది చిన్న మొక్క కావచ్చు, రేపటికి ఇది వృక్షం అయ్యి మీ భవిష్యత్ తరాలకు కూడా ఆస్తులు, మనం ఆస్తులే కాదు పిల్లలకి ఇచ్చేది. ఏమి శాస్త్రం ఒకటే సరిపోతుందా? ఆక్సిజన్ కూడా ఇవ్వాలి, సంస్కారం కూడా నేర్పాలి, సాంప్రదాయాలు కూడా చెప్పాలి. సాంప్రదాయం అంటే మన పండుగలు కానీ అవి ఇవి మనం ఎట్లా చేస్తాము, మనం ఎట్లా ఉంటాము, అది సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆస్తులు అంటే చెట్లని నరకవద్దు, చెట్లని పెంచాలి. మీ ఇంట్లో జరిగే ప్రతి సంవత్సరం ఒక్క మొక్క, మనిషికి ఒక్క మొక్క అయినా సరే నాటి ఈ పర్యావరణాన్ని రక్షించాలనేది ఆ సార్ ఉద్దేశము. అది వాస్తవం కూడా 100%. ఇది మనం పాటిద్దామా? ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన జీపీలో ఎక్కడైనా సర్పంచ్ గారు ఏర్పాటు చేస్తే కనుక మొక్కలు 1-2 మొక్కలు నాటుదాం. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, మీరు స్టార్ట్ చేయండి మీ సభ. వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినా నేలపైకి చెందిన ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆశయాల నీరు పోసి ఆశయాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన వెను చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువలాకుండున అందుకున్న విజయాలని అందరికీ పంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. మా చెట్ల
మనం మన ఆడపిల్లల్ని చదివిద్దాం. మన ఆడపిల్లలకు 21 సంవత్సరం నిండిన తర్వాతనే వివాహాలు చేద్దాము. అంటరానితనాన్ని నిర్మూలిద్దాము. రుణహత్యల్ని నిర్మూలిద్దాము. ఒకరి కోసం అందరం అందరి కోసం ఒక్కరం అనే నినాదాన్ని పాటిస్తూ పాటింప చేద్దాము. ఇదే మాట. మా చిన్న సంఘం పేరు నీ పేరు చెప్పమ్మా. విజయ మహిళా సంఘంలో సభ్యురాలే. చిన్న సంఘం పేరు జాబి. అందరికీ నమస్కారం. మాది జ్యోతి గ్రూపు అందరికీ నమస్కారం. నా పేరు చింతకుంట్ల సైదమ్మ. నా గ్రూపు సంతోష్ గ్రూపు అందులో సభ్యురాలు. ఇక్కడే మేము ఏదైనా ఇక్కడి నుంచి అభ్యాసం అన్నట్టు ఉంటుంది. కొన్ని విషయాలు అవి నమస్కారం అనగానే మీరు అనాలి. చెప్పమ్మా. అందరికీ నమస్కారం. సోఫియా గ్రూప్ లా సభ్యురాలు. మీ పేరు? నా పేరు లలిత. వెరీ గుడ్. మీ అందరికీ నమస్కారం. పేరు మాయివా అల్లసేత. నా పేరు రమ్మ, సూర్య గ్రూప్లో ఫస్ట్ లీడర్. అందరికీ నమస్కారం. నా పేరు గౌసండి. మా గ్రూప్ పేరు సూర్య గ్రూప్ అందులో సభ్యురాలు. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. మా సంతోష గ్రూప్ అందులో సభ్యురాలు. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ, మాది గోపాలగిరి. మా చిన్న సంఘం పేరు సురక్ష, దేవ సభ్యురాలు. అందరికీ నమస్కారం. చంద్రకళ. నా పేరు చంద్రకళ, సోఫియా గ్రూప్లో సెకండ్. వివో చెప్పు. నా పేరు ఇందిరా. నా పేరు దేవి. వివోగా పనిచేస్తున్నారు. మా చిన్న సంఘం పేరు దామి, దాంట్లో సభ్యురాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషారాణి. నేను మదర్ సమైక్యలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నేను చూసే గ్రామాలు ఏంటంటే ఇక్కడి నుంచి మేము దగ్గర నుంచి స్టార్ట్ గోపాలగిరి, చెర్లపాలెంలో 2 గ్రామ సంఘాలు, చికటాయపల్లిలో 2 గ్రామ సంఘాలు, పత్తేపురంలో 2, మాటేడులో 2 గ్రామ సంఘాలు, మొత్తం 9 గ్రామాల సంఘాలకి గతంలో మీకు పద్మావతి మేడం ఉన్నారు కదా, ఆ మేడం ప్లేస్ లో మేడం హరిప్రాలు వెళ్ళారు. నేను ఇటు వచ్చాను. ఓకే, మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటో తెలుసా, మీ అందరి నుంచి కూడా ఫస్ట్ సమయపాలన ఒకటి, తర్వాత సమావేశం. సమయపాలనతో అంటే మనం ఏ టైం అయితే నిర్ణయించుకున్నామో గ్రామ సంఘానికి కానీ చిన్న సంఘానికి కానీ ఆ టైంకి వచ్చి అందరు కూర్చుంటే మనం ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. గ్రామం గోపాలగిరి సర్పంచ్. నేను వెలమల సావిత్రి శ్రీనివాస్. సంఘం పేరు శాంత గ్రూప్. అందులో సభ్యురాలు. ఓకే. కూడా సంఘ సమావేశాలు నిర్వహించుకోవాలి. అంటే ఏంటి, మీ 10 మంది కదా, సండే అయినా కూడా మహిళా దినోత్సవం అంటే ఇంకా 2-3 సర్పంచ్ గారు కూడా పిలుస్తున్నారు. సరే ఓకే, ఏది ఏమైనా సరే అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అండి. అందరం కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం అందరం హ్యాపీగా ఉండాలంటే ఒక్కటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న మనం చూసుకోవాలి. మన పక్కన ఉన్నవాడు బిల్డింగ్ కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు అనేది చూస్తే మనకి ఎప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది అనమాట. అట్లా ఆలోచించకండి. మీరు ఎప్పుడు కూడా మనకన్నా చాలా మంది దిగువలో ఉన్నారు, మనకన్నా మనమన్నా 2 పూట్ల భోజనం చేస్తాం కానీ ఈ భోజనం కూడా లేకోకుండా కూడా ఇబ్బంది పడే జనాలు ఉన్నారు, వాళ్ళకన్నా నేను బెటరు అనేది అట్లా ఆలోచించుకుంటా మీరు ఇంకా నేను ఏం సాధించాలి అనేది మీరు సాధించేదంతా ఒక్కటేనమ్మా. మీరు ప్రశాంతంగా ఉండండి, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటే మీ కుటుంబం అంతా మంచిగా ఉంటుంది. దాంట్లో మీరు చేయాల్సింది మీ పిల్లల్ని చదివించుకోవాలి. మాకు అప్పులు అవుతుంది, ఈ అప్పులు అవుతుంది, అప్పులు కాదు. చదువు అనేది ఉంటే ఏంటిది, ఏదైనా సాధించవచ్చు. అవునా?
మనకు ఆస్తులు కాదు, చదువు. పిల్లలకి చదువు ఆడ లేదు మగ లేదు. ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివించి మగపిల్లలు కాన్వెంట్లో చదివించి ఇవ్వద్దు. ఆడపిల్లనే మగపిల్లైనా సమానమేనా? ఇద్దరు సమానమే. ఎప్పుడు కూడా ఈ దృష్టితో చూడొద్దు. మగపిల్లలు ఒక తిరిగి ఆడపిల్లలు ఒక తిరిగి అసలే చూడకండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే. అవునా కదా? ఆడపిల్లని చదివిద్దామా? ఎక్కడ వరకు చదివిద్దాం? వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివించాలి. మరి ఆడ మగ ఏం లేదు కదా, తేడా ఏం లేదు కదా. ఓకే, అందరూ ఓకేనా? ఆడపిల్లల్ని చదివిస్తాము, దీనికి కట్టుబడే ఉండాలి మీరు. పిల్లలు ఎంత చదువుకున్నా కానీ ఆడపిల్లలు చదివించండి. అయ్యో అమ్మ ఆస్తి అయిపోతుంది, భూములు అయిపోతున్నాయి, ఫ్లాట్లు అయిపోతున్నాయి, ఇవి కాదు. చదువుకుంటే వాళ్ళు ఏదైనా చేసుకుని పోతారు. గవర్నమెంట్ జాబ్లే రావాలనేది చదువు అనేది ఉంటే వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు. ఒక మనిషికి గౌరవం ఇచ్చేది ఏంటిది? చదువు. నేను ఎక్కడైనా సరే గుర్తించేది ఏంటిది? చదువు. దేనికైనా చదువు, 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 చదువు. మన పిల్లల్ని చదివించాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీకన్నా పై వాళ్ళు మీరు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి. వాళ్ళు అది కొనుక్కుంటారు, అసలు ఆ మాటలే వద్దు. నేను హ్యాపీగా ఉన్నా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నది, ఇది ఒకటే ఆలోచించుకోవడం. ఇది జనరల్ గా మనం మాట్లాడుతున్న విషయం అనమాట. ఇదే మీరే లైవ్ ఎందుకండి. మామూలుగా మనం మహిళలుగా మనం ఆలోచించే దేశం అనుకుంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల, అన్ని జిల్లాల, అన్ని గ్రామాల, అన్ని వీవోల సభ్యులందరూ ఒకటే గుంపు కింద ఉన్నారు. సెంట్రల్ కాడి నుంచి ఇవాళ మీరు దిగి ఫోటో పెట్టారంటే చిన్న సంఘం 10 మంది కూర్చొని లైవ్ మీటింగ్ ఫోటో పెట్టండి. అది సంఘాలు పేదవాళ్ళతోనే కదా సంఘాలు చేసుకుంది. అవునా? ఎక్కడో ఉంటారు వీరు అన్నాక ఒకడో ఇద్దరు లేకపోతే ఒక 5 10 మంది ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే టోటల్ గా 90 మంది కూడా పేద మహిళలే కదా. అవునా? పేదవాళ్ళే కదా. పేద మహిళలు పొద్దంతా కష్టపడి సాయంత్రం వచ్చి ఆ కష్టపడిన దాంట్లో నుంచి ఆ 500లో నుంచి 200 రూపాయలు పొదుపు చేసుకుంటున్నారు. వీళ్ళని మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని గవర్నమెంట్ ఆలోచించాలి. ఆయన చెయ్యాలంటే మనకు వాళ్ళకి కనిపించాలా? ఏం కనిపించాలి? మన ఉనికి కనిపించాలి. ఉనికి కనిపించాలంటే మనం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతామా? సెంట్రల్లో ఉంటే మోదీ గారితో మాట్లాడతామా? ఎట్లా? దేని ద్వారా? మనకు కాదు అదృష్టము. నువ్వు నెల మీటింగ్ పెట్టుకుంటే ఈ మీటింగ్ సెంట్రల్లోకి వెళ్తుంది. ఇది పక్కానమ్మా. ఓకేనా? అంటే మీరేం చేయాలి? ప్రతి నెల ఏం పెట్టుకోవాలి? చిన్న సంఘ సమావేశం పెట్టుకోవాలి. ఆ సమావేశానికి ఎవరు హాజరు కావాలి? సభ్యులందరూ. సభ్యులు ఎంతమంది ఉంటారు? 10 మంది, 12 మంది, 15 మంది. వీళ్ళే కదా మన కొలత, ఇదే కదా. ఈ 10 మంది 12 ఒకడో ఇద్దరు లేకపోవచ్చు. లేకపోయినా కానీ పర్లేదండి, మన బతకడానికి మన వాళ్ళు కొంచెం హైదరాబాద్, వరంగల్ అట్లా వెళ్తారు కదా. వాళ్ళని మినహాయించి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీటింగ్ రావాలి. అక్కడ మీటింగ్ రాకపోవడానికి కొన్ని మనం కట్టుబాట్లు పెట్టుకుంటాం. ఎందుకు ఊళ్ళో ఉన్న వాళ్ళు అంతా రావాలి. సరే, ఊళ్ళో లేని వాళ్ళు ఏ రోజుకి వచ్చినప్పుడు లేదా సంవత్సరానికి 2-3 సార్లు అటెండ్ అవ్వడం ఏదైనా మీరు కట్టుబాటు పెట్టాలి. మొత్తానికైతే చిన్న సంఘం సమావేశం ఖచ్చితంగా జరగాలి. జరుపుకుందామా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఓకే అంటున్నారా? మేము ఖచ్చితంగా చిన్న సంఘ సమావేశాలు పెట్టుకుంటాము. ఓకే కదా? సమావేశం పెట్టుకుంటే కనుక సమావేశం పెట్టుకోవడం వల్ల ఒకటి మన ఉనికి సెంట్రల్ వరకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటిది? మీ 10 మంది లోన్ తీసుకున్నారు అనుకోండి. లోన్ తీసుకుంటే 10 మంది చెల్లిస్తున్నారా లేదా? అవునా? అంటే 10 మంది చెల్లిస్తుంటే దాంట్లో ఒకరికి ఇద్దరికైనా ఇబ్బంది ఉండి చెల్లించలేదు. ఈ నెల ఆమె కట్టలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఏం చేస్తే ఆమె అప్పటికే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. అవునా కదా? 9 మంది కట్టారు, 9 మంది నాతో పాటే ఇది చేస్తున్నారు. వాళ్ళకు ఉందేంటి నాకు లేదేంటి, నాకు ఈ నెల కొంచెం ఇబ్బంది అయింది అని 2వ నెల ఎట్లయినా సరే 2 వాయిదాలు పట్టుకెళ్ళాలనేది ఆమెకి మనసులో ఉంటుంది. ఉంటుందా? అంటే 2వ నెల కూడా కట్టలేకపోయింది. ఇక్కడ నీ తెలియకుండా నీ అప్పు తీరిపోతాను. మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదే మన మహిళా సంఘాల గొప్పతనం ఏంటో తెలుసా? బయట లోన్ తీసుకోవచ్చు, బయట లక్షలు మీ భర్తలు, మీ కుటుంబ సభ్యులు తెస్తారు. కానీ ఇవ్వండి, మీరు తెచ్చే వాటికి వాళ్ళు తెచ్చే వాటికి తేడా ఒకటేనమ్మా. వాళ్ళు తెస్తేనేమో ఫ్రాన్సర్ నోట్లో అవి ఇవే రాసుకుంటారు. సంవత్సరాలకు 2 సంవత్సరాలు పెడతారు. అది ఏ పరిస్థితిలో కట్టలేకపోతే తల్లంతా పెళ్ళి అవుతుంది, పెద్ద ముద్ద అవుతుంది. ఇది మనం తెచ్చే 2 లక్షల రూపాయలు నువ్వు సంఘాల నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ తీసుకుని అంటే నెల నువ్వు కష్టపడతావు. న్యాయంగా 9 మంది చూస్తున్నారు, నేను కట్టాలంటే కష్టమన్నా ఎక్కువ చేసుకోవాలి, లేకపోతే ఉన్న ఖర్చుల నుంచి నువ్వు ప్లాన్ చేసుకొని తగ్గించుకోవాలి. 2 మార్గాలు. అవునా? నీ భర్త నువ్వు హ్యాపీగా సంపాదిస్తే నువ్వు ఇష్టమైన ఖర్చు పెట్టుకో, ఓకే, దానికి ఏం కాదంట. కానీ ఆ పరిస్థితి కొంచెం ఎడమడమైనప్పుడు ఏం చేయాలి మనం? 2 ఆప్షన్ ఏంటి మనకి? ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు అంటే ఫైనాన్స్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత మన మహిళలకు తెలిసినట్టు ఎవరికి తెలియదట. నిజమేనా? వాళ్ళు భర్తలు షాపింగ్కి వెళ్తారు, మనం షాపింగ్కి వెళ్తాం. మనం 4-3 షాపులు తిరిగితే ఏది మనం ఒకటి కన్ఫర్మ్ చేసుకోవటానికి. వాళ్ళు ఏంటి వెళ్తాక అక్కడ కొనుక్కొని వస్తారు.
మనం వెళ్ళిన దాంట్లో ఒక 1000 రూపాయలు తీసుకెళ్తే 150 మిగిల్చుకొని కొడుకో బిడ్డలకు ఏదో పట్టుకునే వస్తాం మనం. అవునా? అంటే లిటరసీ ఆర్థిక అక్షరాస్యతలో మహిళలు ఫస్ట్ ఉంటాము. అయినా కానీ ఆటోమేటిక్గా వచ్చే వాటిని కూడా వాటిని నియంత్రణ చేసుకొని మనం అప్పులు లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ అప్పులు తీసుకునే క్రమంలో కూడా ప్రతి సభ్యురాలు నేను మహిళా సంఘం నుంచి అప్పు తీసుకున్నా అంటే ఒక ఆస్తి నిలబెట్టుకోవాలి. తెచ్చుకుంటాం, అందరం తెచ్చుకుంటాం, డబ్బులు ఏమి పారేసి ఏమీ చేయము. కానీ ఈసారి ఇప్పుడు ఏ సంఘానికి కూడా 2 లక్షలు వస్తుంది. 20 లక్షల లోన్ సభ్యురాలకు 2 లక్షలు ఇస్తున్నారు. ఈ 2 లక్షలు పెట్టి నేనేం చేయాలి? ఒక బర్రెలనా లేకపోతే ఫ్లాటా, ఇంకా ఏది లేకపోతే ఇవాళ బంగారం కూడా మనకు ఆస్తి. అవునా కదా? ఉన్న వాళ్ళకి బంగారం ఆభరణాలు, ఉన్న వాళ్ళకేమో బంగారం ఆభరణాలు, లేని వాళ్ళకి బంగారం ఏంటో తెలుసమ్మా? ఆస్తి. ఎట్లా తెలుసా? నీకు అర్జెంట్ అవసరం వచ్చింది, దాన్ని తీసుకెళ్తే అక్కడ పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం అంటే అది మనకు ఉపయోగపడుతుంది కదా. మెడలో వేసుకోవడానికి కాదు, మనం పేదవాళ్ళు బంగారం కొనుక్కోవాల్సింది ఉంటే వేసుకోవచ్చు, దాన్ని కాదంటలేదు. కానీ అవసరం వచ్చినప్పుడు ఈ బంగారం మనకు అవసరం పడుతుంది కాబట్టి అది కూడా బంగారం కూడా ఒక ఆస్తి అన్నట్టు. అట్లా నేను ఈ 2 లక్షలు పెట్టి ఇది నాకు నిలబడాలి, ఇది ఇక్కడ ఉండాలి, దాన్ని చూసుకుంటా హ్యాపీగా నువ్వు అప్పు కట్టుకోవాలి, కష్టపడాలి, లేకపోతే ఖర్చులు తీసుకోవాలి. 2 పడతాను. నీకు తెలియకుండా నీ అప్పు తీరిపోవాలి, నీకు ఆస్తి నిలబడాలి, నువ్వు ఆర్థికంగా పైకి ఎదగాలి. అంతేనా? కరెక్టే నేను చెప్పేది? చేద్దామా? లేదు మేడం, మేము ఈసారి లోన్ తీసుకున్నాము, మేము ఇది నిలబెట్టుకున్నాము, ఇది కొనుక్కున్నాము అనేది తర్వాత మీరు ఒక్కొక్కళ్ళు 2-3 నాకు చెప్పాలి. మేము మహిళా సంఘాలకు వచ్చిన తర్వాత అంతకుముందు ఎట్లా ఉన్నాము, సంఘాల్లోకి వచ్చిన తర్వాత ఇది మేము సంపాదించుకున్నాము, ఈ సంఘాల వల్ల మాకు ఈ లాభం ఉన్నది, ఇది మంచిగానే ఉన్నది, ఇట్లాగే కొనసాగిద్దాము అనేది మీరు ఎవరు 2-3 ఆలోచించుకోండి. ఏం సంపాదించుకున్నారో కూడా చెప్పవలసి ఉన్నది. ఇది సంఘ సమావేశం క్లాస్ ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు పోస్తే నీళ్లు లాగే కనిపిస్తాయి, టీ పోస్తే టీ లాగా, పాలు పోస్తే పాలు అంతే. అది పారదర్శకత. ఆ పారదర్శకతతో ఉండాలి అంటే సభ్యులందరూ అక్కడ డబ్బులు సమావేశంలోనే ఉండదు. కట్టాలని మనసులో ఉంటుంది, కట్టాలంటే డబ్బులు లేవు. మళ్ళీ ఎప్పుడో సంఘం లోను మళ్ళీ లోను బ్యాంక్ ఇంటికి వచ్చి తీసినప్పుడు పలానాపు నువ్వు కట్టలేదు, ఇది నీ వాడని నువ్వు కట్టలేదు, అంతా మళ్ళీ తలకాయ నొప్పేనా? ఈ 10 నెలలు నీకు టెన్షన్ ఉంటుంది, అయ్యో నేను డబ్బులు కట్టింది నేను అవసరానికి వాడుకున్నాను అనే టెన్షన్ మీకు ఉంటుందా? ఇలాంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకండి. ఏది జరిగినా సమావేశంలోనే కట్టుకోండి. సమావేశంలోనే ఆ నెల ఆ సభ్యురాలు వేయాలి, ఆ సభ్యురాలు వేసి వచ్చే నెల ఆ కాగితం చూపిస్తే అక్కడ కూడా మన పని కంప్లీట్. ఇంకా మెంటల్ టార్చర్ ఉంటుందా? ఇది నేర్చుకోండి. మనం ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతత నేర్చుకోండి. సపోర్ట్ కాకుండా ఈరోజు మనకి టెన్షన్ అంటే వాళ్ళందరికీ కూడా మనం బాధ్యత పెట్టినట్టేనా? మా అమ్మని మాట పడేద్దు అనేది పిల్లలు కూడా. దీంట్లో పొదుపు కూడా ఉంటుంది. ఎట్లా మా అమ్మ కష్టపడి 2 లక్షలు తెచ్చింది అంటే నేను కూడా జాగ్రత్తగా డబ్బులు చేసుకోవాలి. నువ్వు ఏ బాటలు అయితే నడుస్తున్నావో నీ పిల్లలు కూడా అదే అనుసరిస్తారు. పిల్లల్ని పెంచడం అంత మామూలు విషయం కాదు ఈ రోజులలో. నువ్వు ఎంత కరెక్ట్గా అడుగులేస్తూ ఉంటే ఆర్థికంగా కానీ మాటలు కానీ చేసే పనులు కానీ పొద్దున్నే లేచి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి, చేసేటప్పుడే చేయాలి, ఊడ్చేటప్పుడే ఊడవాలి, ఉండేటప్పుడే ఉండాలి, తినేటప్పుడే తినాలి, ఇది ఉల్టా చేయొద్దు. అదే నీ పిల్లలు నేర్చుకుంటారు. నిన్ను చూసి చుట్టూ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. ఎప్పుడు నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి. నిన్ను ప్రతి క్షణం కూడా కొన్ని జతల కళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటాయి. అట్లా అట్లా ఉంటుంది అనమాట. ఇవాళ పిల్లలు పెంచాలంటే ఆడపిల్లలు బడికి వెళ్తున్నారంటే వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు ఫ్రెండ్లీగా దగ్గర కూర్చోబెట్టి అడగాలి. నీకు చదువు రాదో సబ్జెక్ట్ ఉంటే తెలియదు, అయినా సరే బిడ్డ నువ్వు వెళ్ళావు, బడిలో నుంచి వెళ్ళావు, వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఏమన్నారు, ఏ టీచర్ వచ్చింది, ఏ సార్ వచ్చాడు, ఏం చెప్పాడు, తెలుగు ఇంగ్లీషు లెక్కలు ఇవన్నీ అయితే మన అందరికి తెలుస్తాయి కదా. లెక్కలు ఏమైనా చెప్పాడా సారు, ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా బిడ్డ, ఇట్లానే మీరు నిమ్మళంగా అడిగితే కనుక వాళ్ళ మనసులో మాటలు కూడా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క 10 నిమిషాలన్నా మీరు మీ పిల్లలకి టైం ఇవ్వండి. ప్రతి క్షణం కూడా మీ పిల్లల్ని గమనించుకుంటా ఉండండి. ఫోన్లు చూస్తున్నారా, ఎంతసేపు చూస్తున్నారు, ఏమి చూస్తున్నారు, ఆ రూమ్లోకి వెళ్ళి వాడు తలుపుల దగ్గరికి తీసుకుని చూస్తూ ఉంటారు. చూస్తా అంటే నీకు ఏం పల్లె సరే వెళ్ళి అక్కడ ఇక్కడ బట్టలు అదో ఇదో తీసుకున్నాడు, చూసి వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏ ఫోన్ చూస్తున్నాడు ఏంటి, ఇదంతా కూడా గమనించాలి. ఇవాళ ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. ఆడపిల్లలకే పరువు కావాలా, మగపిల్లలు వద్దా? ఇంకా ఆడపిల్లలు వాళ్ళ పొరపాటు అయినా సరే గెలుస్తున్నారు. మగపిల్లకి ఆ ఛాన్స్ కూడా ఉండట్లేదు ఒక్కొక్క విషయంలో. అవునా? ఉల్టా అవుతున్నారు ఆడపిల్లలు. అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో మగపిల్లల తల్లిదండ్రులు కూడా అంతే భయపడి ఇద్దరిని కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి.
పిల్లల పెంపకం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మీరు 10 ఎకరాలు నాటేయడం ఎంత అంతకన్నా చాలా ఈజీ ఈ పిల్లల పెంపకం అంటే. ప్రతి ఇప్పుడు వింటలేదు చెప్పాలి కానీ వెనకటోళ్ళు మన ఆయన కష్టం చేస్తాను కదా అని చేసిరు అయిపోయింది. ఇప్పటి పిల్లలకు జాగ్రత్త ఉంచుకోవాలి, వెనకటి పిల్లలు కాదు ఇప్పటి పిల్లలకు. ఆమె అనేది కరెక్టే. ఇది మనం జనరల్ గా మాట్లాడుకునే విషయాలు. రోజు మాటించారు మేడం, మేము అంటే మాత్రం పర్వాలేదు మీరు 10 మంది ఒకటేసారి కూర్చోవని, నేను రేపే వచ్చే నెల అన్ని సంఘాలు మారిపోవాలని నేను అంటలేదు. నిమ్మలంగా ఇదైతే మాత్రం నా మాటలు కొంచెం తలకాయలు పెట్టుకోండి. మేడం అన్నది మీటింగ్ పెట్టుకోవాలన్నది కాసేపు అక్కడ పొద్దంతా పని చేస్తారు, వచ్చి ఆ 100-200 పట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని ఒక ఫోటో తీసుకుని పుస్తకాలు రాసుకుని వెళ్ళిపోతే మీ పని వెళ్ళిపోతుంది. ఇదేనా కష్టం? సక్రమైన సమావేశాలు, సక్రమైన పొదుపులు, సక్రమైన అప్పులు తీసుకోవడం, చెల్లించడం, పుస్తక నిర్వహణ, రిపోర్టింగ్, ఇట్లా ఈ 5 పాయింట్లు ఉంటాయి. ఈ 5 పాయింట్లు సక్రమంగా ఉంటే కనుక సమావేశం మంచిగా నడుస్తుంది. అంటే మా సంఘాలన్నీ పంచసూత్రాలతో నడుస్తున్నాయి అనే పదం మీకు నోటికి రావాలి. ఆ పంచసూత్రాలు ఏంటి అందరికీ నోటికి రావాలి. ఈ డబ్బులు తీసుకొని మేము ఖర్చు పెట్టాలి. ఒక మాల తీసుకుంటాను, ఆ మాలు మళ్ళీ నెల రాకదల్లే ఆ మాల పైసలు కూలో 4 చేస్తాను, మాల కట్టాను. మీరు ఎన్ని సంవత్సరాలు సంఘం? నేను 20 సంవత్సరాలు ఉంటాను. సంఘం ఏమనిపిస్తుంది మీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? బాగా చేసుకో, అక్కడ బాగా చేసిందంటే ఇక్కడ నెలకు అయిపోతాను. ఇప్పుడు సాధించినట్టు సంఘంలో మీరు ఏమైనా సంపాదించుకున్నారా? సంపాదించాలంటే మా పిల్లగాళ్ళు అప్పుడు అది జాగా తీసుకున్నాను. ఓకే, వాళ్ళు తీసుకున్న చిన్న కొట్టుకు కట్టుకున్నాం. అంటే కొడుకులకు సహకరించినాం. ఓకే, అంటే కోడళ్ళకు వెరీ క్లాస్ కొట్టండి. అది ఒక్కసారి క్లాస్ ఇట్లా కొట్టాలి గట్టిగా. మనం పని చేసి ఉన్నామా తలకాయ వస్తుంది అంతే. ఎట్లా ఉంది ఒక కాఫీ పెట్టుకోవడం, టీ పెట్టుకోవడం అని అంటాం కదా, సహజంగా అంతే కదా. పొద్దున్న పిచ్చిలేస్తాను ఓ టీ పెట్టుకుంటా అనుకుంటామా? కానీ దానికన్నా ఎక్కువగా కూడా నువ్వు ఇలా కొట్టడం వల్ల నీ చేతులు నీకు ఏమనిపిస్తుంది? జిమ్ అన్నట్టున్నాయా? ఇది మొత్తం ఈ నరాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. నరాలు యాక్టివ్ ఉండాలంటే ఏంటి? రక్త ప్రసరణ ఇటు నుంచి ఇట్లా అంతే కదా, ప్రసరణ జరుగుతూ ఉండాలి కదా. ఈ ప్రసరణ అనేది యాక్టివ్గా జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మనము యాక్టివ్గా ఉంటాం అన్నమాట. మన ఫేస్ కూడా హుషారులాగా కనిపిస్తుంది. అందుకోసమే ఏ పని చేసినా సరే ఈ క్లాప్స్ కొట్టడం అనేది ఒక మంచి పద్ధతి. ఇది నేర్చుకోవాలి. క్లాప్స్ కొట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాబట్టి ఇది కొట్టడం మీరు కూడా నేర్చుకోవాలి. చెప్పాలమ్మా ఇంకోసం చెప్పు. నమస్కారం అండి, పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు రమ, నేను సోదరులతో రాష్ట్రపతిని. నేను సంఘంలో చేరి 23 సంవత్సరాలు అయిపోయింది. ఒక 6-7 ఏళ్ళు మేము అక్కడ మా అమ్మవారి దగ్గర ఉన్నాము. అక్కడి నుంచి వచ్చినాక కొన్ని ద్వారా మేము వ్యవసాయం చేసుకున్నాం. అన్నీ అయిపోయినాక సంఘాలలో అప్పుడు కొంచెం ఇచ్చేసారు డబ్బులు. ఇప్పుడు 10 ఏళ్ళ కాడ నుంచి 8 లక్షలు అంటే 2 లక్షలు ఇస్తున్నారు. తీసుకొస్తున్నాం. చిన్నోడికి కొంచెం చదువు పెట్టుకుంటున్నాం. మాకు ఆర్థికంగా ఖర్చులు ఉండి కొన్ని తెచ్చుకున్న కాడ కట్టేస్తున్నాం. మాకు అందులో ఉండడం వల్ల చాలా తృప్తిగా అనిపిస్తుంది. మేము అదే విధంగా మళ్ళీ నడుపుకుంటామని ఒక సభ్యురాలకి 2 లక్షలు వచ్చినాయి. 30 లక్షలు మా సంఘానికి వచ్చినాయి. మాకు ఎక్కువనే ఇస్తానన్నా, మేము ప్రతి నెల మంచిగా కట్టుకుంటున్నాం. మాకు ఎక్కువనే ఇస్తానన్నారు కానీ మా స్థాయి అంతే ఉన్నది. మేము అంతవరకే కట్టుకుంటాం సార్, మాకు 20 లక్షలే చాలని మేము తెచ్చుకున్నాం. వాడి వరకే మళ్ళీ మధ్యలో వేరే ఇస్తామని సీసీలు ఇస్తామని మళ్ళీ 4-5 లక్షలు తెచ్చుకొని కట్టుకుంటున్నాం. మేడం 10 లక్షలలో మేము 5 లక్షలు ఈ సంఘంతోనే కట్టినాము. మా చిన్నోను చదివించి ఇప్పుడు ఎమ్మెల్టీ అయిపోయింది, డిఎంఎల్టీ అప్రెంటిస్షిప్ చేస్తున్నాడండి. ప్రయోజకుడే ఈ సంఘంతోనే. ఓకే, బిడ్డల పెళ్లి చేసిన నాకు కట్నాలకు ఇస్తానికి అవసరం వస్తున్నాయి. మొన్న 3 లక్షలు ఎత్తుకున్నా, నా బిడ్డ కట్నం ఏ నుండి ఇచ్చిన అవే నెలకు కట్టుకుంటానా, తీర్పుకుంటూ వస్తాను మేడం. వెరీ గుడ్ మేడం. 3 బిడ్డలకు పురుళ్ళు మేడం. అట్ట కాదు, ఇంకా ఈమె పెద్ద బిడ్డ సంతానం లేకపోతే కష్టపడి ఒక IVF తోని 2 కొడుకులు కానీ కనీసం ఒక 20 లక్షలు ఖర్చు పెట్టింది. ఇందులో సంఘం డబ్బులు కూడా ఈమెకు చెందింది అన్నమాట. ఇది గొప్పది, ఒక కుటుంబానికి చేసింది. గట్టి కొట్టండి.
నెలకు 20,000 కడతాం మేడం. సరే మళ్ళీరా చెప్పు. అట్టే ఉండు అట్టే ఉండు. ₹1,00,000 ఎత్తుకున్నా నా మనవరాలకు బంగారం తులం తీసుకొని చేయించిన. వెరీ గుడ్. అంతేకాకుండా మా బాబాయ్ మన ఆపరేషన్ చేసినా కూడా కొంచెం ఖర్చు అయింది మేడం, అది కూడా చేస్తారు. ఓకే ఓకే మేడం. అయితే ఏదైనా చేస్తా, నాతోటి 10 మంది అనుకుంటే మేము ఏదైనా సాధిస్తాము. చిన్న బ్యాంకు నువ్వు 20 లక్షలు ఇస్తే 20 లక్షలు ₹100 తీసుకుంటావు. ఈరోజు మన గోపాలగిరి గ్రామం పంచాయతీ మరియు మన గ్రామంలోని చందమామ గ్రామీణ సంఘ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా మీద ఎంతో నమ్మకంతో సావిత్రి శ్రీనివాసన్ సర్పంచ్గా మీరు అందరూ ఎన్నుకున్నందుకు మీకు ఎల్లకాలం రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా. అంతేకాకుండా రానున్న రోజులలో సంఘాలకు ఎలాంటి సమస్య వచ్చినా దగ్గరుండి మీ సమస్య సాల్వ్ చేసే బాధ్యత మా మీద తీసుకొని పరిష్కరిస్తాం. ఇకపోతే గ్రామీణ సంఘం సక్రమంగా నడతలేదని కొంత జరుగుతూ ఉన్నది. ఆ జరగకపోవడానికి కారణాలు ఏందో మీకే తెలుసు. ఆ చిన్న చిన్న లోటుపాట్లు ఈ సందర్భంగా నవ్వుకునే రోజు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని వచ్చిన రోజు. ఇంకొకసారి ఆ సమస్యలు మీరు గుర్తించి మాకు చెప్పండి. ఎక్కడెక్కడైతే నువ్వు పొలుస్తుండో సమస్యలు ఉన్నాయో మేడం దృష్టి తీసుకుపోయి, మా నుంచి కాకుండా ఏపీ నుంచి తీసుకుపోయి గ్రామంలో ఉన్న లీడర్ల దగ్గర కూడా పరిష్కరించి గ్రామైక్య సంఘం ఎట్లా నడవాలంటే ఇట్లా ట్యూబ్ లైట్లు ఎక్కువ ఉండాలా లేకుంటే డైరెక్ట్ లైట్లు ఎక్కువ ఉండాలా? ట్యూబ్ లైట్ ఎక్కువ ఉంటే ఏమైనా తెల్లగా వెళ్తుంది కానీ పోతుంది, మిల్క్ కలుగుతుంది. అదే డైరెక్ట్ లైట్ అయితే మంచిగా మనం డైరెక్ట్ లైట్లు ఎక్కువ ఉండాలి కనుక మీరు అందరు తెలుసుకోవాలి. చాలా మంది మేడం 90% చదువుతూనే ఉన్నారు కదా, ఒక 10% 5% ఏమో చదువుకుని ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ మీకు సావిత్రి శ్రీనివాస్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. చదువు రాణులు కూడా ప్యాడ్ ద్వారా సంతకం చేయకుండా మీరు ప్రమాణం పూర్తిగా చెప్పాలి. నేను సంతకం చేస్తా అంటే ఎంతమంది చదువు రాణులు చేయలేప్పుడు పెన్ను బట్టి రాస్తారు. రానున్న మహిళా దినోత్సవం నాడు మహిళా భవనం కట్టాలనే నేను కంకణ బద్దులు యూట్యూబ్ సాక్షి చెప్తాను. ఎక్కడ పెట్టాలి? మహిళా బిల్డింగ్లో పెట్టాలి. ఆ మహిళా బిల్డింగ్లో పెట్టాలంటే సమంత సిసి గారు మీరు పెద్ద మేడం, చాలా సీనియర్ జస్ట్ 3 నెలలు అయితే పోతా ఉంది. ఆ 3 నెలల్లో పోయే కాడికి ట్రాన్స్ఫర్ మన రిటైర్మెంట్ కాకముందే మేడం మా ప్రొసీడింగ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సిసి గారిని. ముఖ్యంగా నేను మేడం గురించి 2 మాటలు చెప్పాలా. పూజలు మేడం గారు మాతా సమానులు, నాకు కూడా కొంచెం శిక్షణ ఇచ్చింది. నేను మేడం కింద ఒక 10 సంవత్సరాలు పనిచేసిన. ఏ మాట ఉన్నా పుల్లికి చేయంటో చెప్తుంది. తప్పే ఒప్పే. ఒక మనిషిని కనుక తప్పును సపోర్ట్ చేస్తే 10 తప్పులు సపోర్ట్ చేయాలి. ఒక్క తప్పుకు సపోర్ట్ చేస్తే 10 తప్పులు చేయాలి. ఒక తప్పుకే ఖండించాం అనుకో 10వ తప్పు జరగకుంటుంటుంది. అలాంటి భావాలు గల మనిషి మేడం. వాళ్ళ సారు పెద్ద కమ్యూనిస్ట్ యోధుడు. కమ్యూనిజం ఈ భూచిజం కాదు. కానీ ఆ మేడం అడుగుజాడలో నడిచి ఎంతో కొంత మీ దగ్గర మాట్లాడే ఆ నైపుణ్యతగా మేడం ద్వారా నాకు వచ్చింది. అంతేకాకుండా ఈ ప్రజాపాలనలో మహిళా సంఘాలు సక్రమంగా నడవాలని మీకు వడ్డీ లేని రుణాలు మేడం ఇంతకుముందు చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, మన మహిళా సంఘ మినిస్టర్ తెలుసా మీకు సీతక్క, మన ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి, అంతా మీకు చాలా పనులు చేయాలని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నాకు ముఖ్యంగా నా సంతోషకరమైన రోజు ఏంటంటే మహిళా సంఘ చీరలు కట్టుకొని రావడం అనేది మహిళా సంఘ దినోత్సవం నాడు, మహిళల దినోత్సవం నాడు చాలా ఎప్పుడు కూడా చెప్తారే చిన్న సంఘం విషయం కూడా ఇట్లనే సంఘాలు నడుపుకోవాలి సక్రమంగా. సంఘం కనుక క్లారిటీ లేకుంటే దయచేసి నాకు టైం మీ సంఘం ఒకనాడు కూర్చోండి. నాకున్న పరిజ్ఞానం ప్రకారం మీకు చెప్తా.
నాకు తెలిసినంత వరకు నా వల్ల కాకుంటుంటే మేడం సహాయం తీసుకున్నాం, కంప్లీట్ అవుతాం. అన్నిటి కూడా అన్ని ఊళ్ళో 9 ఊళ్ళు మెయింటైన్ చేస్తుందట. కానీ ఆమె కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. నేను ఒక సర్పంచ్ భర్తగా మీకు ఎల్లవేళలా మీకు సంఘాలు ముందు నడవాలనేది నా, ఎందుకంటే నేను ఒక 10-15 ఏళ్ళ సంఘాలలో పనిచేసాను కాబట్టి గోపాలగిరిలో ఒక మోడల్ సంఘంగా తయారు కావాలంటే మీరందరూ నాకు సహకరించాలి. ముఖ్యంగా ఇక్కడ కార్యవర్గం అనేది బాగా పనిచేస్తేనే సంఘాలు నడుస్తుంది. ఆ కార్యవర్గం మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి. మీరు సాల్వ్ కాకుంటే మేము వేరే చిన్న సంఘం బాగుంటే పెద్ద సంఘం బాగుంటుంది. నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మనకిన్నే కోట్ల రూపాయలు ఉన్నాయి, బయటికి పోయి అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. ఏదో బంధం అని గంధం అని బాల వికాస్ అని ఏంది వడ్డీ లేని రుణాలు మనది 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీ. అది ఒక మహిళ ఎంత అడుగు పోతుంది చూడండి. ఇక్కడ 10 రూపాయలు కట్టే బదులు అక్కడ 3 రూపాయలు కట్టాలి. ఈ 3 రూపాయలు గ్రామానికి 30 రూపాయలు పోతున్నాయంటే ఎవరు లాస్ అయినట్టు? గ్రామం లాస్ అయినట్టు, గ్రామ పంచాయతీ పరిపాలన నాశనం అయినట్టే. కాబట్టి 10 రూపాయలు పోగొట్టుతామా 30 రూపాయలు పోగొట్టుతామా? కనుక మీరందరూ ఆ 30 రూపాయలు పోగొట్టుంటే గ్రామ ఐక్య సంఘాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా మనసులో కోరిక. మిమ్మల్ని అందరూ చేతులు జోడిస్తారు. ఇప్పుడు తీసుకున్న కానీ తీసుకోండి, చెల్లించే వరకు చెల్లించండి. ఇక నుంచి బంధం కానీ ప్రగతి కానీ తర్వాత బాల వికాస కానీ దయచేసి చిన్న చిన్నవి బంధువులు ఒకసారి బంద్ చేయండి. బంధువులు వాళ్ళు మన సంఘంలో లేవా డబ్బులు? మన సంఘంలో 10 మంది కూర్చుంటే మీ దగ్గర కోట్ల రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ అంటుంది, వివో అంటుంది, మన సమైక్య అంటుంది, మీ చిన్న సంఘం అంటుంది. ఇంత మీకు రాబడి ఉన్నప్పుడు మన దగ్గరికి ఎందుకు పోవాలి చెప్పండి? వాడేమో ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకుంటాడు. మన ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకుంటామా? మాటలకు అడిగి నా దగ్గర అత్తమ్మలో 1,00,000 రూపాయలు మేము ఇల్లు కట్టుకుంటాను ఈ చిన్న చిన్న అవసరాలు తీరకనే మీరు బయటికి పోతారనే సభ్యుల కోరిక మేరకు అలాంటి అవసరాలు ఉన్నప్పుడు మేడం గారు మేడం గారు సిసి మేడం గారికి ఈ విన్నపం ఏంటంటే మా ప్రైవేట్ బ్యాంకులు గోపనీయులకు రాకుండా చూడవలసిన బాధ్యత నాది. రాకుండా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయవలసిన మొత్తం వివో, ఆ వివో తీసుకుంటుంది. ఇంకొకసారి సమస్యలు ఏమి ఉంటే మీ చిన్న సంఘం చర్చించుకోండి, గ్రామీణ సంఘం రాండి, గ్రామీణ సంఘం అప్పీల్ చేసి మదర్ తెలిసే మండల సమైక్య పోండి, అప్పులు తెచ్చుకోండి. కానీ ఇప్పుడు మీరు కట్టే 10 రూపాయలలో కూడా మీ వాటాగానే ఉంటుంది అనేది ఎప్పుడైతే మహిళ గుర్తిస్తుందో వేరే బ్యాంకు నీటికి రాడు. అర్థమైందా? 1,00,000 రూపాయలు తీసుకున్నావు, 1,00,000 రూపాయలకు నెలకు వడ్డీ ఎంత? 100 రూపాయలు, 1 రూపాయి. అంతేనా? మీకెందుకు ఇస్తుంది మండల సమైక్య? ఆట నాకు ఇస్తుంది 50 రూపాయలకి ఇస్తుంది. అంటే 50 రూపాయలు చెల్లించండి. ఇంకేమన్నా అప్పులు కావాలన్నా మేడతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ అందరూ మాట్లాడుకోండి, అందరికి మాట్లాడే స్వేచ్ఛ రావాలి, అందరికి ప్రశ్నించే స్వేచ్ఛ రావాలి. మహిళలు మా మేడం ఒక పాట నేర్పింది. ఎక్కడమ్మా నీవులే ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది, ఆలివి అయినావు, అమ్మవు అయినావు, అక్కవు అయినావు, చెల్లెవు అయినావు అంటే ఎప్పుడో 10 ఏళ్ళ కింద పడిన పాట. సమాజ గమనంలో మీరు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. వెరీ గుడ్. కరెక్ట్. సమాజంలో మహిళ లేనట్లయితే సమాజమే గతి తప్పి గంగ పాలవుతుంది. ఈ కుటుంబం రండి మాట్లాడకరమ్మా. సంసారంలో మీరు లేకుంటే భర్త ఉంటే వేస్ట్ అంటే పనికిరాడని కాదు. ఆయన అంతా మీరు సంపాదించుకొచ్చిన దాంట్లో నేను ₹1 దాచి సంసారం నిలబెడతాను. అటేం చెప్తాను, చిన్న సంఘం డబ్బులు కట్టుకుంటాను, కిరాణం కొనుక్కొచ్చుకుంటాను, పిల్లల పుస్తకాలు కొనిస్తాను, సబ్బులు. నాకు సహకరించాలనేది నా స్వార్థం, మీ అందరు డెవలప్ అవ్వాలనేది నా స్వార్థం. ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని రోజు మన మహిళా సర్పంచ్ అయింది కాబట్టి దాదాపు మనకి కూడా మన సబ్జెక్ట్ వాళ్ళని మేము కోరుకుంటున్నాము. ఏంటంటే ఇన్సూరెన్స్ పథకం. ఇన్సూరెన్స్ అమ్మా వినండి, ఇన్సూరెన్స్ మీ అందరికీ తెలవాలి. ఇన్సూరెన్స్ ఏంటి తెలుసా? ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేది ఒకటి ఇన్సూరెన్స్ ఉంది, మనము రూపాయి కట్టకుండా కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది ఏ విధంగా అంటే ఒక సంఘం కనుక 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ఆ సభ్యురాలకి ఏమన్నా సంఘంలో రిస్క్ అయితే ఆ కట్టవలసిన డబ్బులు మాఫీ అవుతాయి, గవర్నమెంటే కట్టుకుంటుంది.
ఇది ఒకటి లోన్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది ఇంకోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో సంఘంలో సభ్యురాలు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే తీసుకునవచ్చు, తీసుకోకుండా కానీ ఆ సంఘం కొత్తగా వచ్చింది, ఒక 19 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయి సంఘంలో జాయిన్ అయింది, కానీ ఇంకా ఆ సంఘం ఏం అప్పు తీసుకోలేదు. కర్మకాల ఆ సభ్యురాలకి ఏమన్నా అయిందనుకోండి, తీసుకుంటే యాక్సిడెంటల్గా రిస్క్ అయితే కనుక 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది. ఆమె అప్పు తీసుకోలేదు, కేవలం ఎక్కడ ఉన్నది ఆమె అర్హత ఏంటిది? సంఘ సభ్యురాలు మాత్రమే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే సంఘం బయట ఒక్క మహిళ కూడా బయట ఉండొద్దు, ప్రతి సభ్యురాలు కూడా సంఘంలో ఉండాలి. అదే సభ్యురాలు సంఘంలో లోన్ కూడా తీసుకుందనుకో, ఆ లోన్ డబ్బులు వస్తాయి, ఇటు బీమా డబ్బులు వస్తాయి. ఆ లోన్ 10 లక్షలు వస్తాయి, 2 లక్షలు తీసుకుని 2-3 కిస్తీలు కడితే ఇంకా 1,90,000 అట్లా తిరిగి వస్తాయా? ఇంకా ఉన్నదమ్మా. ఇంకోటి మీరందరూ కూడా మేలో అందరి ఖాతాలలో కూడా 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉండాలి. మీ అందరికి సొంత ఖాతాలు ఉన్నాయి కదా? అందరికి ఉన్నాయా? ఉన్నాయి. మీరు తలకాయ ఇవ్వద్దు. అందరికి పర్సనల్ ఖాతాలు ఉన్నాయా? పర్సనల్ ఖాతాలు ఉంటే మీరు మే ఎండింగ్ వరకల్లా మీ ఖాతాలో ఒక 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉండేదంటే చూసుకోండి. 1000 కానీ 200 కానీ. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి PMJJY, PM ప్రధానమంత్రి యోజన కింద మనకి 2 ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 344 రూపాయలు ఎంత ఉంటుంది, అది కనుక ఫస్ట్ ఫామ్ నింపుకోవాలి మనం. అది నింపుకుంటే అది మన ఖాతా నుంచి కట్ అవుతుంది అనమాట. దాంతోపాటు 12 రూపాయలు కట్టేది ఒకటి ఉంటుంది. 12 రూపాయలు ఈ 2 కనుక కాకుండా మన ఫామ్ నింపి ఒకసారి బ్యాంకర్కి ఇస్తే కనుక ప్రతి సంవత్సరం ఆ డబ్బులు మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. దానివల్ల ఏంటిది, ఈ 344 రూపాయలు కట్టిన ఖాతాలో ఆ మహిళ ఏ విధంగా కానీ ఇట్లా జరిగితే రిస్క్ అయితే కనుక ఆమెకు 2 లక్షల రూపాయలు వస్తాయి. అది ఏజ్ ఎక్కడి వరకు? 50 ఏజ్ వరకు. తర్వాత ఇంకోటి ఉంటుంది, ఈ 17 యాక్సిడెంటల్ రిస్క్ అయితే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఈ 2 కూడా మీ ఖాతాన్ని కట్ అయ్యేదంటే, అంటే ఖాతాలో ఒకసారి ఫామ్ నింపిన తర్వాత ప్రతి సంవత్సరం కనుక మీరు మే చివరి వరకు 500 పోయినాయి అంటే నువ్వు మంచుకున్నావు కదా. ఇప్పుడు తెలుస్తాను ఎవరు ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు కదా. ప్రతి సంవత్సరం కూడా దాంట్లో ఫస్ట్ ఏమి ఇస్తాము? ఫస్ట్ 40,000 రూపాయలు ఆటో నుండికి ఇస్తాము. ఇది అయిపోయిన తర్వాత బ్యాంక్ వెళ్తాం. బ్యాంక్ వెళ్ళి మీ క్లాస్ కొట్టండి, ఒకసారి క్లాస్ కొట్టరే. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఇది వాస్తవము. క్లాస్ కూడా కరెక్ట్. ఇది అంటే శాస్త్రాలలో కాదు, వెనకటి నుంచే ఉంది. ఆడవాళ్ళకు అంత ముఖ్యమైనటువంటి పదవిని మనకు అప్పచెప్పారు. దాన్ని మనం నిర్వర్తించుకోవాలి. ఓకేనా? ఇది ఒకటి ఇంతవరకు. నెక్స్ట్ మేడం గురించి చెప్పారు కదా, మనం ఏంటంటే సంపాదన మైనస్ పొదుపు ఖర్చు ఈక్వల్ టు ఖర్చు. ఇది కరెక్ట్ అంటారా? సంపాదన మైనస్ ఖర్చు ఈక్వల్ టు పొదుపు అంటారా? ఏమర్థం చూస్తారు, చెప్పాలి కరెక్ట్గా. మనం ఎంత సంపాదించినామో దాంట్లో ఖర్చు పెట్టింది మిగిలింది పొదుపు చేద్దామా? సంపాదించిన తర్వాత పొదుపు చేసిన తర్వాత ఖర్చు పెడదామా? ఈ రెండే. ఏది కరెక్ట్? వెరీ గుడ్. ఇది ఒక్కటే మనకు రావాల్సింది. ఏమీ అవసరం లేదు. 500 సంపాదించావు, ఏం చేయాలి? ఆ రోజు 300 దాచిపెట్టుకోవాలి, మిగిలిన దాంట్లోనే ఖర్చు పెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఏం చేస్తున్నాం? 500 సంపాదిస్తే 300 ఖర్చు పెట్టి 100 చేస్తాం, అంతేనా? అది కాదు. 500 ఫస్ట్ మనం పొదుపు చేసిన తర్వాత మిగిలిన దాంట్లో ఖర్చు ఉపయోగించుకోవాలి. అట్లయితేనే కొంచెం మనం బాగుపడతాం. ఓకే, థ్యాంక్ యూ. పొదుపు మంచి డెస్టినేషన్. జోహార్ జోహార్ వర్ధిల్లాలి, అంతర్జాతీయ మహిళా వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. అలా కూర్చోండి, 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 కూర్చోండి.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఏంటంటే మహిళలు అనగానే ఇంత ఒక మేడం ఒక మాట అన్నది. పుడమి తల్లి అంటే ఏంటి తల్లి? పుడమి అంటే ఏంటిది? ఎవరు మాట్లాడలేరు. ఎవరు? భూమి అంటే భూదేవితో సమానం మీరు. అయితే ఈ భూదేవికి ఎవరు ఉన్నప్పుడు పూజించబడతారు? సూర్యుడు ఉన్నంతసేపు. ఇంతకుముందు మేడం ఒక మాట అన్నది, పంచశీల సూత్రాలతోనే ఈ పొదుపు నడుస్తుంది. 100% వాస్తవం. అంటే మన విశ్వంలో పంచభూతాలు గాలి, నీరు, ఆకాశం, భూమి, ఉష్ణం, ఈ 5 అయితే ఎప్పుడు ఉంటాయో ఈ ప్రపంచం వికసించుతుంది. ఎప్పుడైతే ప్రతి స్త్రీ కానీ 5 సూత్రాలు కాక పాటిస్తుందో ఆ ఇల్లు 100% వికసిస్తుంది. అవునా కదా మేడం? అందుకే మిమ్మల్ని అందరూ కోరేది ఒకటి, ప్రతి ఒక్కరూ పంచశీల సూత్రాలుగా ఉండి పొదుపు, కష్టము, పరిశుభ్రత అనే ఈ 3 సూత్రాలుగా తోపడి 5 సూత్రాలుగా ఉంటే 100% ఈ యొక్క మన మహిళా లోకం కానీ ఏది విజయోత్సవాలు ఉండదు, ఆ కుటుంబం కూడా మంచిగా ఉంటుందని ఆశించుకుంటూ, అంతేకాకుండా మీరు చూసేది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజున స్ఫూర్తి పెట్టి ఈ గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా శాంతి శ్రీనివాసులకు, అంతేకాకుండా గ్రామ సిబ్బంది అయిన కార్యదర్శి మేడం గారికి, అంతేకాకుండా కారోబార్కి, అంతేకాకుండా వార్డు మెంబర్లకు, అంతేకాకుండా ముఖ్యంగా సిఏ గారికి, మీ మహిళలందరికీ ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఈ రోజున 1996-97లో రామారావు గారు జరిపినాక చంద్రబాబు నాయుడు ఎక్కింది. 2002-2000లో తీసుకొచ్చింది ఏది పొదుపు తీసుకొచ్చింది ఎక్కడికి, వేరే బయట దేశాలు తీసుకెళ్ళి పెట్టాడు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు అందరూ ఏం చేశారంటే అవేళన చేశారు. కానీ ఈ రోజున భారతదేశానికి ఏముందో తెలుసా? పంచభూతాలు అన్ని ఏది సంపద ఉన్నా కానీ మనిషి తాగుడుతోని బానిసత్వం తెలంగాణ అయిపోయింది. కానీ ఓన్లీ ఈ తెలంగాణలో బతికించేది ఏంటంటే మీ మహిళా లోకమే. ఈ రోజున మహిళా సంఘాలు లేకపోతే తెలంగాణ 100% నిరుత్సాహపడదు. అలాంటి మహిళా లోకం పుట్టిన మీరు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు అందరూ మంచిగా జీవించండి, అందరూ కష్టపడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దేవి. నేను చందమామ వీవోకు వీవోగా పనిచేస్తున్నాను. నాకున్నాయి 15 సంఘాలలో 8 సంఘాలే కరెక్ట్ నడుస్తున్నాయి. అది వివో పొదుపు అయినా, సంఘం పొదుపు అయినా, బ్యాంకు లింకేజ్లు అయినా 8 సంఘాలే కరెక్ట్ నడిపిస్తాయి. ఇంకా 8 సంఘాలు మైనస్. సంఘం మీటింగు లేదు, ఏమీ లేదు. బ్యాంకు లింకేజ్లో లేవు. 2 సంఘాలకు కోర్టు నోటీసులు వచ్చినాయి. అది సర్పంచ్ గారు కూడా గ్రామ పంచాయతీకి అన్వర్ చేసిన. నేను ప్రతిసారి మీటింగ్ పోయినా, బ్యాంకు లింకేజ్లో పోయినా నన్ను సార్ వాళ్ళు నువ్వు గేట్ బయటనే ఉండదని లోపలికి రావద్దు అంటావు. ఎందుకంటే కోర్టు నోటీస్ వచ్చింది. అది వచ్చినందుకు నాకు ఎక్కడ ముఖం కూడా లేదు. ఎందుకు చేస్తలేను అంటారు. నాకు సంఘం మీటింగులు లేవు, జీతం వస్తలేదు, గ్రేడింగ్ పోతుంది. సంవత్సరంకు నేను జీతం ఎత్తుకోక ఎట్లా బతకాలి? మీరు సంఘాలు మీరు సపోర్ట్ చేసి మీరు మీటింగులు పెట్టుకొని మీరు కరెక్ట్గా అన్నీ చేసుకుంటారంటే నేను చేస్తా, చేయాలంటలేదు. నాకు జీతం రాదు, నాకు ఇంట్లో పోతానికి వస్తానికి రోజు 40 రూపాయలు ఛార్జీ. నేను ఎట్లా బతకాలి? జిరాక్స్లు దానికి దీనికి లోన్లు ఇప్పించినప్పుడు ఏమంటే దెంగుతలా సపోర్ట్ చేయలేదు. నేను ఎవరు సపోర్ట్ చేయాలని డబ్బు సాటింపు చేసిన, అట్లా కూడా ఎవరు రాలే. 8 గంటల సర్పంచ్ కలిపి ఇంతవరకు నేను ఇంటికి పోలేదు. 8 గంటల 9 గంటలకు వచ్చిన. విన్నారమ్మా? దేవి ఆవేదన విన్నారా? మీ సంఘాలన్నీ నడిస్తేనే గ్రేడింగ్ వస్తుంది, గ్రేడింగ్ వస్తేనే జీతం వస్తుంది. ఇది పక్క. ఒక నెల పోతుంది, ఒక నెల వస్తుంది. మరి ఆమె తీసుకుంటా తీసుకోవట్లేదు తెలియట్లేదు. కానీ అన్ని నెలలు అయితే మాత్రం జీతం రాదు. ఈ నెల ఒక 50,000 రావాలి. 50,000 అసలు వచ్చిందా, వడ్డీ వచ్చిందా? ఆ కాలం అంటే బ్యాంక్ అప్ ఎంతమంది కట్టారు, కట్టవలసిన వాళ్ళంతా కట్టారు. శ్రీనిధి ఎంతమంది కట్టారు? అంతే వాళ్ళని పట్టుకో పక్కకు చెప్పు. అరే అది చేసే పట్టుకోండి. క్లాస్ కరెక్ట్ మేడం పట్టుకోవాలా, ఆ మేడం పెద్ద మేడం కూడా పట్టుకోవాలి. కట్ చేయండి. అయ్యా ఏంటి దేని సందర్భంగా గట్టిగా 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 మేడం. సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సర్పంచ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళొకసారి చెప్పండి. గోపాలగిరి సర్పంచ్ గారు సావిత్రి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక మహిళా దినం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ గుడ్. కట్ చేయండి. క్లాస్ కూడా అండి. క్లాస్ కట్ చేస్తండి. వర్ధిల్లాలి మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి మహిళా దినోత్సవం.
ఎంతైనా గవర్నమెంట్ ఆఫీసర్ వర్ధిల్లాలి మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి మహిళా దినోత్సవం. మన గోపాలగిరి గ్రామైక్య సంఘం, సంగమమ్మ గ్రామైక్య సంఘం వర్ధిల్లాలి. పెట్టుకోండి. కార్యదర్శి మేడం, సిసి మేడం, ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. కేక్ మేడం తినిపించుకుంటూ చూడండి. ఇటు ఈ యొక్క సభ మాత్రం విజయవంతం. వీళ్ళందరి గ్రామ సమైక్య వాళ్ళది, సిఏ గారు, అంతేకాకుండా మహిళా సమైక్య అందరు సభ్యులు పాల్పంచుకున్నారు. దీన్ని విజయవంతం చేయాలి. ఏ విజయవంతం చేయాలి? చెట్లు పెంచాలి, శుభ్రత పాటించాలి, మంచిగా పొదుపులు కట్టాలి. అది క్లాప్ కొట్టండి. కరెక్ట్ ఇది అయితే సేవ గొప్పది. క్లాస్ కొట్టి పెద్ద చిన్నమ్మ కొట్టే క్లాస్ కొట్టరి. కొంచెం నువ్వు మంచిగా కనబడాలి. కనబడతలే, నువ్వే అడ్డం కనబడతావు. ఎవరితోని? ఇట్లా ఇట్లా రామా, ఇట్లా కొంచెం పక్కకు. ఇంకా మళ్ళీ చెప్పు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మా గ్రామ సెక్రటరీ గారు అయిన మంజుల మేడం గారికి, అదేవిధంగా చందమామ గ్రామైక్య సంఘం సిసి మహిళా మండల సమాఖ్య నుంచి మన ఇన్ఛార్జి వారి సిసి గారికి, ఉషారాణి మేడం గారికి మా గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున సత్కారం చేయడం జరుగుతుంది. క్లాస్ కొట్టండి. క్లాస్ కొడతాను కప్పది. గ్రామ కార్యదర్శి మేడం అయిన మంజుల మేడం గారికి సర్పంచ్ శ్రీనివాసులు సాల్వ ఇచ్చి ఆ సాల్వతో సత్కరిస్తారు. సావిత్రి శ్రీనివాస్. ఓకే. అట్నే మండల మేడం పేరు ఉషారాణి మేడం గారికి క్లాస్ కొట్టండి. సాల్వతో సత్కరించిన సర్పంచ్ శ్రీనివాస్ సర్పంచ్ గారికి క్లాస్ కొట్టారు. గట్టి కొట్టారు. వెరీ గుడ్. ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భం ప్రతి ఒక్కరు ఇలాంటివి జరుపుకోవాలి. చూడండి, ఈ యొక్క గ్రామానికి ఇచ్చిన సిఏ గారిని కూడా సన్మానించగలరు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. సిఏ దేవి, వెనమల్ల దేవి, సిఏ. కొంచెం ఇంకొకసారి కొట్టండి. కొడదలే క్లాప్స్. గిట్టున్నది అన్న, నువ్వు పక్కకుండే. సంధ్య అధ్యక్షురాలు. సంధ్య చెప్పుకుంటే కప్పాలి. గ్రామ చందమామ అధ్యక్షురాలా? అధ్యక్షురాలు. దేవి గారిని కూడా గ్రామ సర్పంచ్ గారు సత్కరించడం జరిగింది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. గ్రూప్ ఫోటో నేనే మేడం. మొక్కలు తీయటమే. ఓకే మేడం. ఏది అందరు తిరుగుతారు నన్ను. సర్పంచ్ హోదాలో ఉండి మీకు అప్పీల్ చేసిందంటే ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, పరిష్కారం కాకుండా పై ఆఫీసర్లు పోతా కానీ విమర్శించే వాళ్ళు విమర్శిస్తేనే కానీ చేసినా కూడా మెచ్చుకోవాలనేది మిమ్మల్ని అందరి నుంచి నెక్స్ట్ ఎవరు వాళ్ళు గట్టి చెప్పు. దేనికి? చందమామ గ్రామైక్య సంఘంలో ఉన్న బెస్ట్ సంఘమా? మేడం రెగ్యులరే. మా ఇంటికాడ సీసీ కెమెరా ఉన్నది, ఎప్పుడు చూస్తాం నీగా ఉంటుంది. విషయం ఏంటి? అది బెస్ట్ క్లాస్ కొట్టండి. కార్యదర్శి మేడం చేయండి. ఫోటో తగ్గట్టు కూర్చున్నారు నాయన. ఒకసారి క్లాప్స్ కొట్టండి. అంటే వీళ్ళది ఏంటిది? బెస్ట్. ఈ బెస్ట్ ను పోగొట్టదు మేడం. వీళ్ళది అది బెస్ట్ సంఘం అంటే
కాకుండా ఆ. ఫెస్ట్ అనేది ఉండాలి, దీనికి పోటీ పడాలి. నెక్స్ట్ ఈ సంఘాల నుంచి వేరే వేరే మనలో స్థాయికి పోవాలి. గ్రేడింగ్ లో రావాలి, పాయింట్లలో రావాలి. అది అనేది ఇప్పుడు గ్రామ స్థాయి వచ్చి మన మనలో స్థాయికి పోవాలి. నెక్స్ట్ గ్రూప్ అవ్వాలి. కుర్రకాలం బెస్ట్ సంఘం. అదేంటి అరే సమతం సమావేశాలు పెట్టుకుంటారు, ఉర్దూ నాకలు బ్యాంకప్పులు పెట్టుకుంటారు, మళ్ళీ శ్రీడప్పులు తీసుకుంటారు, పొదుపు 500 చేసుకోబోతున్నారు. అంతేనా మేడం? క్లాస్ కూడా క్లాస్ కొట్టండి. అంత డెవలప్ అంత డెవలప్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజంగానే అవుతుందిగా. సూరజ్ సోఫియా వెరీ గుడ్. ఓకేనా? సోఫియా సురక్ష. ఓకే 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 ఇటు చూడండి. క్లాస్ కూడా సీఏ కొడతారు, నువ్వే కొడతారే. నువ్వు కొడితే వాళ్ళు ఎట్లా కొడతారు? అందరూ చూడండి. ఆ జ్యోతి వచ్చింది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మేడం. ఇప్పుడు చెప్పండి. ఇది చాలా అగో జ్యోతి సంఘము సభ్యురాలు 500 కూడా పొదుపు చేసుకుంటా, మేము గ్రామ సంఘంలో వీటన్నిటికన్నా మేము ముందుంటాము అని మరో ఛాలెంజ్ కొడుతున్నారు వీళ్ళు. అట్లా మేడం, ఇంతకుముందు 10-15 సంవత్సరాల నుంచి కూడా వస్తుందట. ఒకసారి చెప్పండి దాని గురించి. 10-15 సంవత్సరాల నుంచి ఇది ముందు వస్తుందట ఇటనే. జ్యోతి సంఘమా? ఎప్పుడు బెస్ట్ సంఘమేనా? ఎప్పుడున్నా కూడా జ్యోతి సంఘం జ్యోతిలాగా వెలుగుతాను, మేము ఇంకా ప్రజ్వలంగా వెలుగుతాము. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్, మంచి, థ్యాంక్ యూ, మంచిదే. ఇంకా ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు? సాబిల్లి సంఘం కూడా సమస్య ఖచ్చితంగా మేము ఈ నెలలోనే తీర్చుతాము. వీళ్ళకి తగిన న్యాయం చేసి వీళ్ళని కూడా మా బెస్ట్ సంఘాల పక్కన నిలబెట్టుకుంటాం. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. దసవండి ఒక తల్లి లాంటి ఆఫీసర్ అమ్మున్నాక మీకు రంజు లేదు. సీఏ అయిపోయి చెప్పండి. గ్రామీణ సంఘం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి చిన్న సంఘ లీడర్లకు, గ్రామీణ సంఘం పాలకవర్గానికి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక ప్రథమ పౌరురాలు సావిత్రికి, అదేవిధంగా ఈ మన సెక్రటరీ గారికి మంజుల మేడానికి, అదేవిధంగా మన సిసి వినండి విషయరాణి మేడం గారికి ఘనంగా సత్కరించవలసిందిగా మేము కోరుతాము. క్లాస్ కొట్టండి గట్టిగా. పాలక వర్గము ఏది గ్రామీణ సంఘ పాలకవర్గం ఎంతమంది ఉన్నారు? అందరూ ఉండండి. అంతే. గ్రామీణ సంఘం వాళ్ళట ఏది గోపాలగిరి వాళ్ళు, కార్యదర్శి మేడం గారికి, సర్పంచ్ గారికి, అంతేకాకుండా వెలుగు ఇప్పుడు నిషారణ్ మేడం గారికి చూడండి. నింపాలే అందరు చేయలు పెట్టి క్లాస్ కొట్టాలి. క్లాస్ కొట్టాను ఒక్కరు కూడా కొడతలేరు. క్లాస్ కొట్టమ్మా సైదమ్మ క్లాస్ కొడతారు. కొట్టు ఇప్పుడు కొట్టి కప్పినా కూడా కొడతలే. కొట్టాలే. ఓకే ఓకే నువ్వు వెరీ గుడ్. కొంచెం గట్టి కొట్టాలి. వెరీ గుడ్. చైతన్య గ్రూప్ కార్డు లేదా? గ్రామైక్య సంఘానికి పదాధికారులు. గ్రామైక్య సంఘం పదాధికారులు. గ్రామైక సంఘానికి పదాధికారులు వాళ్ళ పేరు చెప్పండి ఒకసారి. సంధ్యాక అధ్యక్షురాలు, కార్యదర్శి ఐమావతి, కోశాధికారి ఎస్కే ఫరీదా. వెరీ గుడ్. వాటి సభ్యురాలు, సలహాదారు, గ్రామైక్య సంఘానికి. వెరీ గుడ్. వయసులో పెద్దయిన వార్డు సభ్యులుగా క్లాస్ కొట్టు, కొంచెం క్లాస్ కొట్టు. రామ్మ కొంచెం సపలు కొట్టు చిన్నమ్మకు. వెరీ గుడ్. కూర్చో కూర్చో. గోపాలగిరి గ్రామంలో నలుగురు కానీ బయటికి వెళ్ళిపోయారు. ఈ రెండో వార్డు సభ్యురాలు ఉప్పలమ్మ గారికి మరియు వినోద గారికి, 6వ వార్డు సభ్యులు వినోద గారికి, 4వ వార్డు సభ్యులు విజయ గారికి కూడా క్లాస్ కొట్టండి. మహిళా దినోత్సవ సందర్భంగా చాలా సత్కరించారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. పాపం సూర్ కార్యదర్శి మేడం కూడా అంతా అంతే అంతే అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెట్టు పద్దాం చాలా రోజు ఇక్కడ ఇటు ఇట్లా మీరు ఎవరు మాట్లాడవద్దు. సంజయ్ నీ ఫోన్ తీసి బయట ఎత్తా. ఒక్కరు మాట్లాడద్దు. వీళ్ళందరికీ ఒకసారి వీళ్ళందరికీ శిరస నుంచి సుశ్రుత పౌడియం తరఫున వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా యొక్క కోరికను మాట్లాడి ఆ యొక్క గురువు డిపార్ట్మెంట్ కానీ, కార్యదర్శి సిబ్బంది మంజుల మేడం కానీ, అంతేకాకుండా గ్రామ పాలక వర్గమైన సత్యమ్మ గారు కానీ, అంతేకాకుండా వార్డు మెంబర్లు ప్రత్యేకంగా ఇంతకుముందు గౌరవించిన చిన్నమ్మ 2వ వార్డు మెంబరు ఉప్పలమ్మ గారు,
మేడం ఉత్తరమ్మ గారు, ఇంద్ర మొదటి వార్డు నెంబరు, మా చెల్లె వినోద, మా చిరంజీవి మరదలు విజయ. వీళ్ళు స్పిరిట్ ఉన్నది. 80 సంవత్సరాలు కదా, 18-21 సంవత్సరాల స్పిరిట్ ఉన్నది. అందుకే పాలక వర్గం ఈ పాలక వర్గం ఉందా మేడం, మిమ్మల్ని కోరేది ఒకటే. అయితే ప్లాస్టిక్ నిరోధించడానికి గ్రామ పంచాయతీ మొత్తం చేసారు. అందుకని మహిళా దినోత్సవంతో మేము మొదలు కావాలనే వాళ్ళు అక్కడ ఏం చేసామంటే అక్కడ ప్లాస్టిక్ వద్దని ప్లేన్ పేపర్ మీద రాసాం మేడం. అందుకు మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పాలకం చేసిన క్లాప్ కొట్టారు. క్లాప్ కొట్టా ఇందుకు నిలబడతాం. అందుకనే సంస్థ నడిపిస్తున్న మీకు కూడా స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ కూడా ఇదే మా ప్రాణం, ప్రజల ప్రాణమే, సృష్టిలో ప్రాణమే ఇది, మా జీవం ఉన్న అందరికి కూడా ప్రాణం ఇదే అనేది నిరూపిస్తున్నదే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మొక్కలు పెడతారా మేడం? పెడతారా? ఇద్దరు సార్లు చెప్తారా? ఒక్క నిమిషం కూడా అన్న. చాలా అమోఘమైనది. నేను మొన్న చూస్తాంటే ఈ ఇది చాలా అమోఘమైనది. మన భారతదేశం కాకుండా ఎక్కడో ఒక దేశంలో పుట్టింది మేడం. ఏమనుకోడు ఎక్కడ పుట్టింది మేడం? ఎవరు? మదర్ తెరిసా. యుగోస్లేవియా దేశంలో పుట్టి మన భారతదేశానికి సేవ చేసింది. కానీ మన ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశంలో చెత్త చెదరం అని ఇది పరిశుభ్రతను పరిశుభ్రతను పట్టించుకుంటే కొంచెం చెప్తున్నారు. కానీ 24 గంటలు లేచి మా ఊరికి తర్వాత కూడా కొడుతున్నావా? 24 గంటలు లేచి మా ఊరికి సేవ చేసేవాళ్ళు సునీత, పద్మలు, మహేందరు, కారోబారు. కానీ వాళ్ళందరికీ ప్రత్యేక నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళకు నా పుట్టినరోజు ఆగబోయే ప్రత్యేకంగా నా యొక్క ఫౌండేషన్ తరఫున వీళ్ళను సన్మానించే అవకాశం నాకు ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడం. నేను అందుకే నా జన్మదిన శుభాకాంక్షలు ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు చేస్తాను మేడం. మీ పాలక వర్గాలు చేస్తా. అందుకే శిరస్సు వంచి వీళ్ళకు ధన్యవాదాలు. కొంచెం క్లాస్ గట్టికొట్టండి. అందుకనే అంతే ప్రత్యేకంగా కార్యదర్శి మేడం దీన్ని స్వరం తీసుకొని సర్పంచ్ గారు స్వరం తీసుకొని వాళ్ళని కూడా ఎంత ప్రోత్సాహం చేస్తారు, ఆగ్రహం చేస్తున్నారు. మహేంద్ర ఒక నిమిషం పక్కకి నిలబడతారు. ఈ రోజు మహిళా దినం సందర్భంగా వాటర్ మ్యాన్ వీళ్ళు సర్వదా వీళ్ళు కష్టం మంచి ఆరోగ్యంగా ఉంటే మనకు పని చేయగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కడప మేడం ఎందుకు మేడం? నేను దూరత్తా కంగారు పడదు. గడపరే చూడండి. తెలుగు డిపార్ట్మెంట్ అయినా ఉచ్చారాలు చెట్టుపెట్టిన మహిళా అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా మా గ్రామ పంచాయతీ పరిధి పెట్టండి. మీరు వెళ్ళండి అన్నకి మేడం అటు ఎక్కి పెద్ద మేడం వచ్చిన మేడం మా గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడం అయిన మంజుల మేడం గారు చూడండి. మహిళా దినోత్సవం రోజు కూడా మహిళలతో పనిచేసేందుకు మాకు చాలా చెట్టు పెట్టినందుకు మేడం ఆనందంగా అది వెరీ గుడ్. మహిళా దినోత్సవం రోజు కూడా ఇలాంటి ఖచ్చితంగా చేయాలి. పొడమి తల్లి అనేది మొక్క చూడండి. సర్పంచ్ గారు శ్రీనివాస ఒరే కొద్దిగా ఆరని చాక్లెట్ మేడం అన్నం తినకుండా మేడం తొమ్మిది నువ్వు తోగుతారు.
తీ మడిది మంచిదే. నేను ఒక డైలాగ్ పెట్టింది నువ్వు వంగలేవులే, నువ్వు వంగలేవు రవి. ఇవన్నా నువ్వు కోరు కదా. పోసినప్పుడు ఇటుకలు ఇది పోసినప్పుడు పొలాక దింపేసి వస్తుందట. తనగాడ దింపురమ్మా. ఇప్పుడు మేడం మళ్ళీ వచ్చింది. మేడం మా కార్యదర్శి మేడం ఏమంటారు ఇంట్లో మేడం? మహిళా దినోత్సవం కూడా మాత్రం పని చేపిస్తుంటారు మేడం. మీరేమంటారు మేడం? నేను చేయండి ఎక్కడ అసలు మాతోటేనా? అయితే నిన్న ఏమైందంటే మేడం, మీటింగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీరు చేసే పనుల గురించి మాట్లాడుకుంటా మనం ఇంటున్న వేస్తే మా బతుకంత వచ్చింది. అది మాకు వెనకాల నడిపించేదే రథసారథులు మీరు మా బ్యాక్ బోన్ మాకు ఇది లేవు. మేము మీ ఇంత బిల్డ కొట్టి ఇంటికి పోయి మన ప్లేట్లు మంచాల పెడితే తింటా అబ్బా ప్లేట్లకి వస్తుంది అదే నేను అంటాను. మీ ధైర్యం చూడను కూడా ఉంటుంది. చెట్లు దొక్కుతాను నువ్వు పోతాను కదా. మేడం మీకు ఏమైనా ప్రాబ్లం ఒకటే ఫోన్ చేయండి, మీకు అన్ని సొల్యూషన్ ఆయుర్వేదంగా చెప్తాడు. నేను ఒక రోజు కలవాలని నేను వచ్చి ఒక రోజు వస్తే వేసింది సార్ తమ్ముడైనా మేడం మా మరిది గారు, మేడం మా మరిది గారు సొంత వీడియో తీసేది మా భార్య కదా మేడం. చెప్పారు కదా అప్పుడు అన్న ఆమె తీసినాక నాకు మ్యాంటేజన్ అయింది. ఒక 10 లక్షలు 10 లక్షలు సబ్స్క్రైబ్ మ్యాంటేజన్ కదా, 15 మ్యాంటేజన్ అయింది. ఓకే ఓకే లక్కు ఎగ్గంటే కూడా సార్లే మేడం రండి అట్నే ఎక్కడి పట్టుకో ఏం వద్దు వస్తుంది గట్టిగా ఇట్లా ఇట్లా గట్టిగా మీరు గట్టిగా వినోద పేర వినోద. వృక్షో రక్షితి వృక్షో రక్షితి రక్షితాః వృక్షో రక్షితి రక్షితాః వృక్షో రక్షితి రక్షిషః. ఒకటి చెప్పరండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరూ మహిళా ముక్తులు అయినా కానీ కంకణం కంకణం చెట్లు పెడతారు. అంటే ఈ ప్రకృతి మొక్క ఎంత అవసరం ఒకసారి చూడండి. ఒక పుడమి తల్లి, ఒక స్త్రీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో ఈ ప్రకృతి మొక్క అంత గొప్పదన్నమాట. అందుకు అందరికీ వీళ్ళందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈ చెట్టుకు మొత్తం బాధ్యత నేనే, కార్యదర్శి మేడం. కట్ల చేయగలరు. మైనచ్చిందన్న సూచనలు కొన్ని నేర్చుకున్నాను. ఉండేదంటే బాగా ఏం చేస్తాము కాలాన్ని మన గడపరకన్న మటుకు అట్లానే నీలాగేటట్టు పెడతాను. నీళ్ళు ఆగుతాయి. గడితే మై పెడతారా ఎందుకురా ఇవన్నీ కోపిస్తా. ఒక్క చెట్టు ఇలాంటి చెట్టు ఉంటే కూడా అన్ని కోపిస్తా మంచిగా. ఏది అడ్డుగా కాంచుని ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని కోపిస్తా. ఇవన్నీ మంచి చెట్టు. ఇక్కడ మొత్తం శుభ్రంగా ఉండాలి మహేందర్. మరి ఊక వేళతో ఎట్లు ఊపిస్తావు తెలియదు కానీ ఇక్కడ మొత్తం క్లీన్గా ఉండాలి. మేడం
మన ఈ రాయి చెట్టు మర్రి చెట్టు అయినాక ఫస్ట్ పెట్టాక ఏనుకున్నాక ఇలాంటి తుత్తూరు బెండల చెట్లు చూడండి. ఇది మంచిదే పతోడియా. ఇవి ఆకులకి వ్యర్థమైన చెట్లు అవి కోపిద్దాం. మన నర్సరీలో ఉన్నది లేదు లేదు పతోడియా మన దివిటీలు ఉన్నట్టుంటాయి అవి. అవి మన ఏమంటారు విద్యుత్ అవి ఉంటాయి ఎలకట పెళ్లిళ్ళలో ఇట్లా పట్టుకొని ఉండేది అట్లుంటేది. బాగుంది చెట్టు. పలకలో ఉంటే పక్కన పట్టుకొని ఒక మనిషి ఉండేది ఇది మొత్తం. శ్రీధర మామిడి పిండి అలా ఇగో తిత్తనే ఉన్నావా? ఇంకే ఎండలో తీస్తలేదు అనుకుంటాను. ఇక్కడ కష్టం ఇట్లా కింద పైప్ లైన్ అయితే ఏం లేదుగా. పైప్ లైన్ చెట్టు సాయం ఇట్లా 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 ఇది అందరూ ఇట్లా మేము ఇట్లా నువ్వు చేయబట్టే దేవి నా ప్రోగ్రామ్ తీసి చెట్లు పెట్టని చెప్పిన. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు పూరని ఫోన్ చేసిన లెవెల్లో ఓకే పెట్టండి మేడం, చేపట్టండి. సర్పంచ్ పెట్టండి. వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి. వెరీ గుడ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి కార్యదర్శి మేడం గారికి, సర్పంచ్ శాంతి శ్రీనివాసులకు, అంతేకాకుండా సిఏ గారికి, అంతేకాకుండా మన యొక్క గ్రామ సిబ్బంది అయిన కార్యదర్శి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంతేకాకుండా సునీత మహేందర్లకు, వీళ్ళందరి సిబ్బందికి, పాలకవర్గం ఉప సర్పంచ్కి, వార్డు అందరికీ మా యొక్క శుభ వందనములు. మరొకసారి ప్రపంచ వాసులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రత్యేక దినం ఉన్నప్పుడు చెట్లు నాటితే అదేవిధంగా మనం పర్యావరణం కాపాడే అవకాశం ఉంటుంది. అంతేనా మేడం? పోయి తల్లి నీళ్ళు పోయి అదే ఇస్తారా? అటు ఎక్కడండి మేడం? ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని ముందు ఇచ్చినప్పుడు మహిళా లోకంతో ఏదైనా జరుగుతుంది. దానికి చిన్న ఉదాహరణ చూడండి. ఎంతోమంది మహనీయులు స్త్రీలు, అందులో ఆధునిక యుగంలో 1830-31 సమీపంలో పుట్టిన ఇది సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, అంతేకాకుండా ఎంతోమంది మహిళలు ఈ ప్రపంచంలో కొనియాడపడ్డారు. అందులో విశ్వమాత అయిన ఈ రోజున ఎవరైతే మహిళలు ప్రాణత్యాగాలు చేసి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వాళ్ళందరికీ, ఆ మహిళా లోకాన్ని ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరికీ జోహార్లు తెలియజేస్తూ మరి ఒక్కసారి మన యొక్క మహిళా లోకానికి గొప్ప మంచి నడగటి నడవాలన్న సహోద్దేశంతో ఈ రోజున ఆ రోజున 1996-97 దాదాపు 2001-2002లో ఏర్పడిన ఈ మహిళా సంఘాలని ఏర్పడిన ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తెలంగాణకు పట్టుకోమని అది 100% వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో ఉండవలసిన ఎక్కువగా మత్తు మద్యానికి దూరమై కొన్ని కుటుంబాలు అనారోగ్యానికి తేడై చివరికి అందగాతలు గడిచిపోతున్నాయి. అలాంటి కుటుంబాలకు ఈ రోజున ఒక వెలుగునిచ్చేది ఏంటంటే వెలుగు డిపార్ట్మెంట్. అంటే ప్రతి గ్రామంలో ప్రతి మహిళా సంఘంలో గ్రామీణ సంఘాలు ముందు రావడం వల్లనే ఆటోమేటిక్గా ఈ రోజున తెలంగాణలో ప్రజానీకం బతుకుతుందండి. ఇది 100% వాస్తవం. ప్రపంచ అన్వేషణ చేసినా, తెలంగాణ అన్వేషణ చేసినా కానీ ఈ రోజున మహిళా సంఘాలు లేకపోతే ప్రతి గ్రామం కానీ ప్రతి ఒక్క మహిళ కానీ ఈ రోజున ఆ కుటుంబం నీరుగార్చే అవకాశం ఉంటుంది. అలాంటి మహిళా సంఘం నుంచి వచ్చిన ఈరోజు మా గోపాలగిరి గ్రామంలో మహిళా సంఘాలకు ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ, గ్రామ సిబ్బంది కార్యదర్శి మేడం కానీ, అంతేకాకుండా గ్రామ సమైక్యలో ఉన్న మహిళా సభ్యులందరూ మండల స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు ఎన్నో సమస్యలు మాట్లాడిండు. నేను ఎన్నోసార్లు యూట్యూబ్లో చెప్పిన, నా యూట్యూబ్ మేనేజ్ అయిన తర్వాత నాకు సిబిఐ అని పడుతుంది అప్పుడప్పుడు. అంటే మనం ఎక్కడ కూర్చొని మన సమస్యలు ఉంటాయో కేంద్ర రక్షణ శాఖకు కూడా మనకు ఇక్కడ నుంచి మెసేజ్ పంపే అవకాశాలు కూడా మనకు శాటిలైట్ ద్వారా ఈ యొక్క గూగుల్తో మనకు అవకాశాలు వచ్చినాయి. ఈ రోజున ఈ మహిళా సమైక్యల వల్ల ఆలోచించి చూడండి, ఒక రాష్ట్ర స్థాయిగా జాతీయ స్థాయి వరకు కూడా మన సమస్యలు కూడా తెలియపరచుకోవచ్చు.
లాంటి తెలియపరిచిన ఈ యొక్క సమైక్యం, ఈ యొక్క మహిళా సంఘం కానీ అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గోపాలగిరి మహిళా సంఘ మహిళలకు, గ్రూపు సభ్యురాలకు, అంతేకాకుండా సిఏ గారికి, అంతేకాకుండా ఆ యొక్క డిపార్ట్మెంట్ అయిన ఉషారాణి మేడం గారికి, ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉన్న మహిళా సంఘం సభ్యురాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంతేకాకుండా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు అయిన హైమావతి, సంధ్య, ఎంతోమంది ప్రతి ఒక్క సభ్యులతోని ప్రతి ఒక్కరు ఈ మహిళా సంఘంలో గోపాలగిరి గ్రామంలో ఉన్న ప్రతి స్త్రీమూర్తులు, ప్రతి మహిళా మూర్తులు, వాళ్ళను చేదోడు వాదన తీసుకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, అంతేకాకుండా ప్రైవేట్ ఉద్యోగులు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు, అంతేకాకుండా యావత్ యొక్క ప్రపంచంలో జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మహిళా లోకాన్ని తెలియజేస్తూ, ప్రపంచవాసులు తెలియజేస్తూ మీతో సెలవు తీసుకుంటూ జై హింద్.